చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం కొద్ది వారాలుగా మనం అందరం ఇట్లా సత్సంగంలో కలుసుకుంటున్నాం. అనేక రకాలైనటువంటి విషయాలు, అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు. ఒకటి పారమార్థికము, రెండు ఆధ్యాత్మికం చెప్పబడుతుంది. అంటే ప్రపంచమునకు సంబంధించిన విషయాలు అనేటువంటివంతా కూడా మనకి ప్రాపంచికంగా మనకు తెలుస్తాయి. పారమార్థికం అంటే కేవలం నాకు సంబంధించిన విషయాలు. ఆధ్యాత్మికం అంటే ఆది ఆత్మికము, అంటే నాకు సంబంధించిన విషయాలు. చూడండి, మనకు ప్రపంచంలో వెళ్ళినప్పుడు మన ఇంద్రియముల చేత నడపబడుతూ ఉంటాం. బుద్ధి చాలా తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచములో ఏ కార్యకలాపాలలో మనం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అక్కడ పనిచేసేటువంటిది ఏమిటి అంటే మనస్సు అండి. బుద్ధి యొక్క శాతం మనస్సుకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. బుద్ధికి స్వతంత్రం ఉండదు. ఇది చాలా పెద్ద వ్యత్యాసం. ఏంటది? ప్రాపంచిక జీవితంలో జీవించే వ్యక్తికి, ఆధ్యాత్మిక జీవితం జీవించే వ్యక్తికి ఎక్కడుంటుంది తేడా అన్నట్లయితే, ప్రపంచంలో పనిచేసే వ్యక్తి యొక్క బుద్ధి మనసు యొక్క చెప్పు చేతల్లో ఉంటుందండి. అంతేనా? బుద్ధికి స్వతంత్రం ఉండదు అక్కడ. మనస్సు ఏం చెప్తే అది దానికి సహకరిస్తూ ఉంటుంది బుద్ధి. అంటే మనసు చెప్పిన దానికి అనుగుణంగా పథక రచన చేస్తూ ఉంటుంది బుద్ధి, విచక్షణ చేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనస్సు బుద్ధి చేతిలో ఉంటుంది. బుద్ధి బాగా ప్రచోదనం చెంది ఉంటుంది, బుద్ధి కుశలత ఉంటుంది, విచక్షణ అద్భుతంగా ఉంటుంది. అందుకనే మనం ధియోయోనః ప్రచోదయాత్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ సత్సంగాలకు వస్తున్నాం, సత్సంగాలు చేసుకుంటూ ఉన్నాం, సత్సంగాన్ని శ్రవణం చేస్తున్నాం. లేదు సత్సంగంతో ఆ క్రియ జరుగుతున్నది, సత్తుతో సంగమిస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే సత్తుతో సంగమించడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం ఏమిటి అంటే బుద్ధి మాత్రమే. ఏది కూడా పని చేయదండి అక్కడ. ఏది పని చేయనప్పుడు బుద్ధి పనిచేస్తూ ఉన్నది అంటే అది చాలా ప్రచండంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకని అంటే ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటిది, సత్తుతో సంగమించడానికి కావాల్సింది ప్రధానమైనటువంటి శక్తి కావాలండి. మనకి శక్తి లేకుండా ఏమీ చేయలేము అసలు. ఎవరికి శక్తి కావాలి ఇక్కడ అంటే బుద్ధికి బాగా పదును పెట్టుండాలి. అది లేనప్పుడు ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది అది జరిగేటువంటి విషయం కాదు. పురోగతి ఉండదు. ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ ఆధ్యాత్మిక పురోగతి ఉన్నదా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే మనం దేనికి దగ్గర అవుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. దేనికంటే ఎన్ని ఉన్నాయి అక్కడ? రెండే ఉన్నాయి. ఒకటి సౌఖ్యము, ఒకటి దుఃఖం. మూడోది ఏముంది? మన సుఖానికి ఆనందానికి దగ్గర అవుతున్నాం, రియల్గా అవుతున్నామంటే మనం పురోగమిస్తున్నట్లు లెక్క. ఆనందానికి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాము అంటే దూరం అవుతున్నట్లు లెక్క. చాలా తేడా ఉంది. ఏంటండి అది? ఆనందానికి దగ్గర సహజ సిద్ధంగా అవుతున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ఇట్ నౌ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నిత్య జీవితంలో ఆనందం పొడసూపుతున్నది,
ఎలా? అప్రయత్నంగా. ఎందుకని? బుద్ధి పనిచేస్తున్నది. ప్రయత్నంగా జరుగుతున్నది అంటే అది ప్రాపంచికము. చాలా కష్టం అండి. ఇది అర్థం అవ్వడం చాలా కష్టం. అదేనండి ప్రయత్నం లేకుండా ఆనందం ఎట్లా వస్తుంది? ఆహా! ప్రయత్నంతో ఆనందం వచ్చేది ప్రపంచంలోనండి. ఏ పుస్తకాల్లో దొరికే విషయాలు కాదు ఇవి. కావాలంటే మీరు పుస్తకాలు తిరగేసి చూడండి. ప్రయత్నముతో ఆనందమును పొందటానికి చేసేటువంటి ప్రయత్నం ప్రపంచంలో. ఆధ్యాత్మికంలో బుద్ధి సహజ సిద్ధముగా, న్యాచురల్‌గా నా ఊపిరి ఎట్లా ఆడుతూ ఉందో, ఆ విధంగా బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటే, జ అప్పుడేం జరుగుతుందంటే ఆనందం వస్తూ ఉంటుంది. ఆనందం కోసం నేను చేయను. ఆనందంతో చేస్తాను. ఇది పెద్ద తేడా అండి. అర్థమవుతుందా? ఆనందం కోసం చేసేదంతా గూడా ప్రపంచం అండి. అక్కడ దుఃఖమే ఉంటుంది. ఆనందం కోసం చేస్తూ ఉంటా. కానీ నాకు కష్టం ఎదురొస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ వస్తుంటాయి. దుఃఖం వస్తూ ఉంటుంది. ప్రయత్నం ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలంటుంటారు. అది ప్రపంచం గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంలో ఏమవుతుందంటే బుద్ధి బాగా ప్రచోదనం అయిన తర్వాత గురువు యొక్క అనుగ్రహ ఆశీస్సుల చేత బుద్ధి ప్రచోదనం అవుతుందండి. ఆ బుద్ధి ప్రచోదనమైనటువంటి బుద్ధి అది సహజ సిద్ధంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆనందానికి ప్రయత్నం చేయదది. ఎందుకనో తెలుసా? ఆనందం మన యొక్క సహజ లక్షణం. సహజ లక్షణానికి ప్రయత్నం ఏంటండి? ఎట్లా వస్తుందని మరి పోదా అంటే చూస్తే పోతుందండి. ఇది మరొక కఠినమైనటువంటి మాట. చూస్తే పోతుంది. అది సాయి సచ్చరిత్రలో మనకు కనిపిస్తుంది చూడగలిగితే. సాయి సచ్చరిత్ర అంటే అది చదవటం పారాయణ కాదండి. సాయి సచ్చరిత్ర చేయవలసింది దర్శనం, దర్శనం, దర్శనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాయి సచ్చరిత్ర పారాయణ, పారాయణ అంటే ఏమిటి? చదవటమా? చదవడంతో ప్రారంభమవుతుంది. చదివింది మననం అవుతుంది. మననమైంది బుద్ధిలో నిలబడుతుంది. దాన్ని నిధిధ్యాసనం అంటాం. బుద్ధిలో ఎప్పుడు నిలబడిందో బుద్ధి దాన్ని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు దర్శనం స్టార్ట్ అవుతుందో అప్పుడు సౌఖ్యం మొదలవుతుంది. అప్పటి వరకు సౌఖ్యం రాదు. వచ్చినట్టుగా ఉంటుంది. దానికోసం ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా బానే ఉంది. మరి క్రితం సత్సంగంలో మనం అనేక విషయాలు చర్చ చేసుకున్నాం కదా! ఎవరికైనా ఏదైనా సరే మనసుకి హత్తుకున్న విషయం గాని, గుర్తున్నటువంటి విషయం గాని ఏమైనా ఉన్నదా? అదే క్రితం వారం గదండీ! మీరు బాగున్నారా? ఇప్పుడు చెప్పిందే గుర్తుండడం కష్టమైతే మీరు క్రితం వారంది అడుగుతారేంటి అని అంటారా? అప్పుడది సత్సంగం కాదండి. హానెస్ట్‌లీ స్పీకింగ్ అంటే చాలా మందికి పరిచయం ఉంది గాబట్టి మీరు ఏమనుకోరు. నేను చెప్పే విధానం అది మీకు తెలుసు కాబట్టి, అట్లా గుర్తు లేకుండా చేసేటువంటి సత్సంగం సింప్లీ వి ఆర్ వేస్టింగ్ టైమ్. ఇది అమృతం. అందులో ఏం సందేహం లేదు. నాకు సందేహం లేదు. కాబట్టే నేను దీనికి సమయానికొస్తుంటా. అది కానిదంతా కూడా వదిలిపెట్టేసాం. ఏది అమృతం కాదో దాన్ని తోసి పారేసాం. మరి అన్నీ వదిలేసిన తర్వాత దేనికోసం వదలలేదు. అవంతరా వెళ్ళిపోయినాయి వాస్తవం చెప్పాలంటే. అమృతం పానం చేస్తున్నప్పుడు ఆ అమృతాన్ని మనం ఒడిసి పట్టకపోతే దేనికోసం మనకి సత్సంగం అనే ఒక ప్రశ్న రావాలి గదా! కాబట్టి క్రితం సత్సంగంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే పలికించెడివాడు సాయినాథుడు. అది నేను పలికితే నా భవము అంటే సంసారం హరించిపోతుంది. అది అంతే శ్రద్ధాభక్తులతో విన్నవాడి యొక్క సంసారం గూడా దహిస్తుంది. అది లేనప్పుడు సత్సంగం యొక్క ప్రయోజనం ఏంటి? ఏదో కాలక్షేపం కోసం మనం గంట సేపు ఏదో చెప్తే బావుంది, బావుంది అనే మాట అసలది మనం వాడకూడదండి అసలది. బావుంటం ఏంటి? అది బావుంది అన్నానంటే నా జీవితంలో ఆనందం తాండవించాలి. అప్పుడు నేను బాగున్నానా లేదా అని నేను చెప్పకూడదండి. ఎదుటివాడు జెప్పాలి. ఇంత ఆనందంగా ఎట్లుంటారు సార్? ఇంత ప్రయత్నిస్తూనే సుఖం లేదు. ఇవి ఎదుటివాడి దగ్గర నుంచి రావాల్సినటువంటి మాటలు గదా! కాబట్టి ఒక రకంగా జెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వ్యక్తి చాలా నిక్కచ్చిగా ఉంటాడు. చాలా సూటిగా ఉంటాడు. ఎందుకంటే వాడికేం మొహమాటాలుండవు. ఎందుకని? మొహమాటం తాలూకా బాధ వాడికి తెలుసు. ఇదండి జీవితం. అవన్నీ ఏది సూటి అయిందో, ఏది ప్రయోజనకరమైందో, ఏది పరమ పవిత్రమైందో దాని కోసం ప్రయత్నం చేసేవాడు కదా! ఆధ్యాత్మికం అంటే. ఒక సాధకుడని చెప్పినా, భగవద్భక్తుడన్నా చెప్పినా, ఏం చెప్పినా కూడా వాడే. ఇక్కడ కాలమును దాటేటువంటి స్థితికి తీసుకెళ్తుంది సత్సంగం అండి. కాలక్షేపం కాదండి. చాలామంది ఏమంటారంటే పురాణ కాలక్షేపం అండి.
అవన్నీ పాపం నిజమే. ఆ మాటలు నిజంగా వాస్తవమే. ఎందుకంటే పురాణాలన్నీ కాలక్షేపం అయిపోయినాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలంతా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయినాయి. కాదా చెప్పండి? యాత్రకు పోయినా ఎంటర్‌టైన్‌మెంటే. ఆధ్యాత్మిక కార్యక్రమం ఏది జరిగినా గూడా ఒక ఎంటర్‌టైన్‌మెంటే. పచ్చిగా చెప్తున్నానండి. సత్సంగం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. మరేంటి? ఎన్‌లైటన్‌మెంట్. అంటే మన మన అజ్ఞానం నుంచి బయటికి గుంజుకొనొస్తుందండి సత్సంగం. దానికి ఆ ఒక్కదానికి ఆ సత్సంగానికి మాత్రమే ఉంది ఆ శక్తి. మిగతా వేటికి లేదు. మరి వేటికి లేనప్పుడు అవన్నీ ఎందుకండి అని అడుగుతారేమో. అవన్నీ గూడా సత్సంగానికి రావటానికి ప్రిపరేషన్ స్టెప్స్ అండి. ఇప్పుడు నేను ఐదో ఫ్లోర్‌లో ఉంటాననుకోండి. మొదటి 2, 3, 4, 5 ఫ్లోర్‌లు ఎక్కితే కదా వచ్చేది ఐదో ఫ్లోర్‌కి. అలా ఎక్కి వచ్చేటువంటి మిగతావి. అవి గూడా చేయవలసిన పద్ధతిలో చేస్తేనే వాటి ప్రయోజనం ఉంటది. లేపోతే తిరిగి బోర్ కొడుతుంది అవి గూడా. నేను చెప్పొచ్చేదేంటంటే ఇంతకి, సత్సంగం ఆ జాతిలోకి చేరగూడదు. ఎందుకంటే ఆ జాతిలోకి చేరిపోయింది. అత్యంత దురదృష్టం. బాబా చెప్పినట్టుగా ఏ నలుగురో చేరి సత్సంగం చేసుకుంటార్రా అని చెప్తారు సాయిబాబా. ఎందుకని నలుగురే అన్నారు? దీనికి 100 మంది రారు. సత్సంగం ఈస్ నాట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్. అంటే మనకి జ్ఞానోదయాన్ని కలిగించేటువంటి సత్సంగం. అందుకని సత్సంగంలో కూర్చోవడం అనేది నిజంగా చాలా కష్టమైన పనండి. లేదు. చాలా ఇష్టమైనటువంటిది. ఎందుకని? చెత్తాచెదారం ఉండదు. గాసిప్స్ ఉండవు. భేషజాన్ని మెప్పించేటువంటి మాటలుండవు. పొగడ్తలు అసలుండవు. ఏముంటుంది? పూర్ణమైనటువంటి సత్యం భాసిస్తూ ఉంటుంది. జ్ఞానజ్యోతి వెలిగిపోతూ ఉంటుంది. భయంకరమైన అంధకారంలో జీవిస్తున్నటువంటి మానవుడికి దిక్కుదోవ తెలియక జీవితం ఎందుకు పుట్టానో, ఎందుకు బ్రతుకుతున్నానో, నా మార్గం ఏమిటో తెలీదనుకునేటువంటి వ్యక్తికి ఒక దివిటి అయి కోట్ల సూర్య సమానమైనటువంటి కాంతిని వెదజల్లేటువంటిది సత్సంగము. అందుచేతనే మహాత్ములంతా గూడా సత్సంగం జరగటం చాలా కష్టము అని జెప్పేది. ఎందుకని కష్టం అంటే, చెప్పేవారు దొరకడం కష్టం, వినేవారు దొరకడం ఇంకా కష్టం. చెప్పేవారు గూడా చాలా కష్టం అండి. ఎందుకంటే మీరు వినే ఉంటారు. ఉపన్యాసం మామూలుగా చెప్పొచ్చు. బాబా కథ తీసుకొని చెప్పొచ్చు కదండీ! మనం ఎక్కడ బాబా కథ తీసుకోవటంలో ఇక్కడ. బాబానే తీసుకుంటున్నాం. అంటే సత్యాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ. డైరెక్ట్ కాంటాక్ట్ ఇక్కడ. ఎవరికి తెలీదు సాయిబాబా సచ్చరిత్రలో ఉన్న కథలు అందరికీ తెలుసు. మన సొంత భాషను చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మన సొంత భాష అంటే నాకు తెలిసిన విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. అది ఒక ఎత్తు. బాబా చెప్పినట్టుగా నా స్వరూపాన్ని దర్శించడం చేతైతే దాన్ని దర్శించరా అది ఉత్తమోత్తమైందని చెప్తారు సాయిబాబా. సత్సంగంలో జరిగేదేంటంటే యూ ఆర్ సీయింగ్ డైరెక్ట్‌లీ సాయిబాబా వితౌట్ ఎనీ స్టోరీస్. దిస్ ఈస్ ద క్రీమ్ అండి. మరి అటువంటి దాన్ని అడవి కాసిన వెన్నెల చేయటం నాకిష్టం లేదు. నేను దానికి ఇష్టపడను. కాబట్టి గతంలో మనం జరిగినటువంటి సత్సంగంలో ఉన్న విషయాలు ఎవరైనా ఒక్కరైనా టైప్ చేయగలరా కనీసం చాట్ విండోలో? వాట్ ఈస్ దట్ యూ హావ్ హోల్డ్ ఆన్ టు? ఏది మీ మనసుని పట్టింది? ఏది మీ జీవితంలో స్టార్ట్ అయిందా? లేదంటే ఏ వారానికి ఆ వారం మేము ఫ్రెష్ అంటామా? రెండోది ఇట్ ఈస్ నాట్ ఎ డిస్కోర్స్ అండి. ఇది నా డిస్కషన్ కాదు. ఏదేదో పెద్ద లెక్చర్ కాదు. కూర్చొని లెక్చర్ ఇచ్చి పోవడానికి. నో. ఇట్ ఈస్ పార్టిసిపేషన్. నేను చెప్పేది మీరు పొరపాటున కూడా నమ్మకూడదండి. నేను చెప్పేది మీరు పొరపాటున కూడా నమ్మరాదు. మరేం జేయాలంటే, తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసి, దానిలో సత్యాసత్యములు గ్రహించేటువంటి స్థితి ఉన్నవాడే సత్సంగంలో కూర్చోడానికి అర్హుడు. అవునా కాదా చెప్పండి? పొరపాటున నమ్మకూడదు. మనం ఏమైపోయామంటే చిన్నప్పటి నుంచి గూడా మనకిదొక అలవాటయిపోయింది. ఎవరైనా ఏదైనా చెప్పంగానే విని నమ్మేస్తాం. లేదంటే కాదని తోసేస్తాం. 2 గూడా చెయ్యకూడనటువంటి పనులండి. ఆలోచన జేయండి. నాకు పరిగెత్తాలని గూడా లేదు. గబగబా చెప్పాలని లేదు. ఏం జేస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి? పెద్దవాళ్ళు జెప్పినా, మహాత్ములు జెప్పినా, ఎక్కడన్నా భగవత్ సంబంధమైన కార్యక్రమాలకెళ్ళినా మనం రెండే 2 చేస్తాం. ఏమిటది? ఒకటి విని నమ్మేస్తాం. అది పెద్ద దోషం. అది మన సంప్రదాయం కాదసలు. మన సంప్రదాయం ఏంటంటే విన్నదాన్ని పరిశీలన జేస్తాం. పరిశీలన చెయ్యాలి. ఉపనిషత్తులన్నీ గూడా పరిశీలనండి. గురువుగారు చెప్పింది టక్‌మని విని నమ్మేస్తే వాట్ వాల్యూ యూ హావ్? దాన్నప్పుడు నమ్మేస్తాం. కాదని ఇంకోటి చెప్పేస్తే దాన్ని నమ్మేస్తాం. కాదా? ఈ రోజున అందుకోసం కదండీ! మనం ఏ విషయం నమ్మాలి, ఏ విషయం నమ్మకూడదు. ఆ! రకరకాల మాటలు వింటూ ఉన్నాం. దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు.
దాన్ని విన్నప్పుడు దాన్ని తట్టుకొని ఎలా నిలబడాలి, అసలు ఎలా ఉండాలి? సాయిబాబా భక్తులంటే వెలిగిపోతున్నటువంటి జ్ఞాన శిఖలా ఉండాలి కదా! అది ఎప్పుడు సాధ్యం అంటే నమ్మకంతో కుదరదు. నమ్మకం అనేది ది వరస్ట్ థింగ్ అండి. ఏమీ తెలియని వాడు చేసేటువంటిది నమ్మకం. మనకి బుద్ధి ఉన్నది కదా! సాయిబాబా కూడా ఎక్కడ నమ్మమని చెప్పరండి. ఆయన పరిశీలన చేసి, ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మవలసిన లేదు. మీరు దాన్ని పరిశీలన చేసి, దానిలో సత్యాసత్యములు మీరు గ్రహించి, అప్పుడు తీసుకున్నట్లయితే అది నాది కాదు, మీ సొంతం. ఏమిటి దాని ప్రయోజనం? మీ సొంతమైనప్పుడు యూ విల్ లీవ్ దట్ లైఫ్. రేపు ఎవరన్నా వచ్చి ప్రశ్నించినా, మరొకళ్ళు మరొక విధంగా మాట్లాడినా సరే, దాన్ని ఆనందంగా ఇది కాదు ఇట్లా అని మీరు సరిచేసేటువంటి స్థితికొస్తారు. ఆ శక్తివంతులవుతారు. కాబట్టి మన ఋషువులు గాని, మన గురువులు గాని, ప్రమాణాలతో చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం అదేనండి. దీన్ని ప్రమాణంగా చెప్తున్నాము. ఇది నువ్వు కావాలంటే నువ్వు కాలిక్యులేట్ చేసుకొని చూడు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్క నిమిషం. కాబట్టి నాకిది ఒక సైడ్ టాక్ లాగా ఉండడానికి ఇష్టం లేదండి. ఎందుకంటే మనం ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి మనకి. కాబట్టి మీకు మీకు అర్థమైంది మీరు చెప్పాలి. ఏ విషయాన్ని మనం ప్రస్తావన చేయాలనేది కూడా మనం చెప్పాలి. అయితే కొన్ని మెసేజెస్ వచ్చాయి. వి హావ్ ఓన్లీ పూజ అంటే వి హావ్ టు డూ ఓన్లీ పూజ ఫర్ సాయిబాబా. వి డోంట్ హావ్ పూజ ఫర్ అదర్ గాడ్స్. వి డోంట్ హావ్ పూజ ఫర్ అదర్ గాడ్స్. అసలు ఇది బేసిక్ కదండి. సాయిబాబా అంటేనే ఇప్పుడు మనకి ఒక ఇది చాలా మందికి ఉందండి. సాయిబాబానే పూజ చేయాలా, మిగతా వాళ్ళదని పూజ చేయాలా అని. ఇది చాలా ఫండమెంటల్ క్వెషన్. మన వాళ్ళు చాలామంది చాలా నిష్ణాతులు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లో దొర్లేటువంటి తప్పేంటంటే, నేను ఒక్క సాయిబాబాని తప్ప ఎవరిని పూజ చేయనండి అంటారు. అంటే అసలు ఏమీ అర్థం కాలేదని దాని యొక్క అర్థం. ఏమి సాయిబాబా గురించి రాగిన పైసా అర్థం కాని వాళ్ళు మాట్లాడే మాటలవి. మనకి వేదం ఏం చెప్తుందంటేనండి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏమిటి దాని అర్థం? సత్యము ఒకటే. అయినప్పటికీ మహాత్ములైనటువంటి వాళ్ళు దాన్ని అనేక రకాలుగా అంటున్నారు. ఈ పదం మనం అందరం వినే ఉంటాం. నాకు ఒక క్వెషన్ వచ్చింది. ఏమండి ఒకటే అయినప్పుడు మహాత్ములు ఒకటిని ఒకటే చెప్పొచ్చు కదా! అనేక రకాలుగా ఎందుకు చెప్పాలి? ఈ ప్రశ్న రావాలి కదా! మా ప్రాణం తీయటానికి కాకపోతే ఒకదాన్ని ఒకటికి చెప్తే అయిపోయేది కదా! ఒకదాన్ని అనేక రకాలుగా ఎందుకు చెప్పాలి? పెద్దవాళ్ళు అందులో విప్రులు అంటున్నారు. చాలా మేధావులు అంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇంకా కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకు? అంటే ఇది దర్శిస్తే గాని తెలియదండి మనకి. ఏ పుస్తకాల్లో ఉండదు దీనికి సమాధానం. ఎందుకు చెప్తారో తెలుసా అండి? అసలు సత్యాన్ని చెప్పటం కుదరదండి. ఏంటది? ఏది పరమ సత్యమై ఉన్నదో, ఏది నిజమైనటువంటి ఆది మధ్యాంతరహితము లేనటువంటి పరమాత్మ స్వరూపం ఉన్నదో, దాన్ని చెప్పడం సాధ్యపడదు. ఎందువల్ల? సాధ్యపడదు అని చెప్పగానే అడగాలి వెంటనే ఎందువల్ల సాధ్యపడదండి? ఇన్ని విషయాల గురించి చెప్తున్నారు కదా! దాని గురించి ఎందుకు చెప్పడం సాధ్యపడదు? అంటే అది వస్తువు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి దర్శనం అంటే ఇది. అది వస్తువు కాదు. వస్తువైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఎంతమంది పట్టుకుంటారో తెలీదు. ఆ ఎక్స్‌ప్లనేషన్ ఎప్పుడు వస్తువు కాదండి. గుర్తుపెట్టుకోండి. నేను కొంచెం వివరిస్తా దీనికి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి. ఫ్యాన్ గురించి నేను వివరణ ఇవ్వచ్చు. ఫ్యాన్ అంటే 3 రెక్కలు, 4 రెక్కలు ఉంటాయి. గిరగిరా తిరుగుతుంది. ఇవన్నీ చెప్పాననుకోండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ ఫ్యానా? ఫ్యాన్ అనేటువంటి శబ్దము ఫ్యానా? ఇక్కడి నుంచి బుర్ర పనిచేయాలండి. అందుకోసమే వేదాంతం కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, బ్రహ్మ విద్య కానివ్వండి, మహా మేధావులకు తప్ప మామూలు వాళ్ళకి అర్థం కాదు అని చెప్పడానికి కారణం అది. బ్రెయిన్ ఆఫ్ శంకర అంటారు. బ్రెయిన్ ఆఫ్ శంకర అంటే ఆదిశంకరులు మించినటువంటి మేధావి ఈ జగత్తులో ఇంతవరకు పుట్టలేదు. ఇక ముందు పుట్టబోరు. ఎందుకని? హి ఈజ్ ఎ సూపర్ సైంటిస్ట్. ఏ సైన్స్ మనం ఈరోజు చూస్తున్నామో ఆ సైన్స్ చేతులు ఎత్తేసి మా వల్ల కాదు, ఇక్కడితో మేము ఆగిపోతున్నాం అన్నప్పుడు మొదలవుతుంది ఆదిశంకరాచార్యుల అడుగు. అప్పుడు మొదలవుతుంది. అన్ని సైన్సులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఎందుకో తెలుసా? మనకు తెలిసిన సైన్స్ పదార్థం గురించే మాట్లాడుతుంది. పదార్థం కాని దాని గురించి అసలు మాటలు లేవు. మాట్లాడటం కష్టం. ఈ ఒక్క చిన్న విషయం గమనించండి. ఫ్యాన్ అనే శబ్దము ఫ్యానా? కాదు. అది శబ్దం.
ప్రాపంచికమైనటువంటి వస్తువునేను శబ్దంతో వర్ణించలేవు మిత్రమా, ఇద్దరికి ఆ విషయం గురించి తెలిస్తే తప్ప. అట్లాంటిది బ్రహ్మజ్ఞానము గురించి, పరమాత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని, దర్శించాలని అనుకున్నప్పుడు అక్కడ వాక్కు పని చేయదు. మరి పని చేయనప్పుడు మరి మాట్లాడబోతే అసలెట్లా తెలుస్తుందండి? ఈ ఉపనిషత్తులు అసలు కొంత దూరమన్నా తీసుకెళ్ళాలి కదా! మనకి తెలిసిన లాజిక్ గానివ్వండి, మనకున్నటువంటి శాస్త్రాలు గానివ్వండి, మనకున్నటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఎంతవరకు లాజిక్ వెళ్తుందో అంతవరకు తీసుకెళ్తాయండి. అక్కడితో మైండ్ చాలా షార్పర్ అయిపోతుంది. అక్కడి నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. అట్లా అందరూ ఒక స్థితి స్థాయిలో ఉండరు గదా! రకరకాల స్థాయిల్లో ఉంటారు. మరి ఒకే ఉపనిషత్తు లేదెందుకు? ఉపనిషత్తు ఒకటి సరిపోయేది కదా! 1108 ఉపనిషత్తులండి మొత్తం మనకున్నది. అవన్నీ ఎడిపోయినాయో తెలీదు. చివరికి 108 ఉపనిషత్తులకొచ్చాయి. అవి పోయినాయి. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే, నాయనా అన్ని ఉపనిషత్తులు చదివే శక్తి ఈ కలియుగంలో ఉన్న మానవుడికి లేదు. అంత మేధస్సు లేదు వాడికి, అంత లాజిక్ లేదు. అంత సమయం లేదు. వాడి ఆయుష్ కూడా చాలా అల్పం. ఉన్న ఆయుష్‌నే పనికిమాలిన పనుల వాటి మీద పూర్తిగా ఉపయోగిస్తాడు. అసలు ఇటొచ్చే ఛాన్సే లేదసలు. అట్లా ఎవడైనా ఒకానొకడొస్తే, అదేగా కృష్ణుడు కూడా చెప్పింది, ఒకానొకడు మాత్రమే దర్శించగలుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఎవరైనా ఇటొచ్చినట్టయితే ఈ సత్యం గురించి చెప్పేటువంటి అంశం ఏమున్నాయంటే 10 ఉపనిషత్తులున్నాయి నాయన. ఈ 10 ఉపనిషత్తులు గనక చదివినట్లయితే సరిపోతుంది అని చెప్పారు. అది కూడా లాభం లేదంటే 4 మహావాక్యాలున్నాయండి. 4 మహావాక్యాల్లో ఇది చదివితే చాలు అని చెప్పారు. లేదు లేదు, ఏ ఒక్క అసలు దర్శనం మాటకు అవతల ఉన్నదండి. ఇప్పుడు దేని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పారు కదా! సత్యం ఒకటే అయినప్పుడు విప్రులైన వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు అంటే, ఇన్ని రకాలుగా చెప్తే గనక కనీసం ఏమైనా అర్థం అవుతుందేమో అని చెప్పారు. ఒకే ఒక రకంగా చెప్తే అసలు అర్థం కాదు. అందుకు విప్రులు ఇన్ని రకాలుగా చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇన్ని రకాలుగా చెప్పినా కూడా సామాన్య మానవుడిని తీసేసేయండి అసలు. సామాన్య మానవుడికి సుఖం అనేటువంటి ప్రశ్న లేనే లేదు. ఎందుకంటే సామాన్య మానవుడిని దేంతో లెక్కేస్తారంటే, ఈ ఆధ్యాత్మిక చింతన గాని, దైవ చింతన గాని, గురు సాంగత్యం గాని లేనటి వాళ్ళని పశువుతో సమానం అని చెప్తారు. నేను చెప్పట్లేదండి, ఆదిశంకరులు లాంటి వాళ్ళు చెప్పారు. భజ గోవిందం మూఢమతి అని ఎందుకు చెప్తున్నారు? ఓరే మూఢమతి, భజ భజ గోవిందుని భజించు నాయనా అని చెప్తున్నారు. సామాన్య మానవుల గురించి కాదు. ఒక స్థాయిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ బుద్ధి చాలా సూక్ష్మత పొందితే తప్ప ముందుకు వెళ్ళలేడు. కాబట్టి ఇది కేవలం శ్రవణం అనేది ప్రారంభం అండి. శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తాడు. అసలు శ్రవణం చేయటంతోటే తహతహతహలాడిపోతున్నటువంటి వాడు ఈ దుఃఖం నుంచి నేను ఎలా బయటపడాలి? ఎన్ని చేసినా, ఏం చేసినా ఈ ప్రపంచంలో మనసు శాంతించట్లేదు. వయసు మీద పడిన తర్వాత చివరికి ఏమనిపిస్తుంది, నేను సాధించింది ఏముంది అనేటువంటి ప్రశ్నే డబ్బు ఉన్నవాడికి, లేనివాడికి, మేధావికి, ఏ మేధస్సు లేనివాడికి, ఒక కళాకారుడికి, ఏ కళలు తెలియని వాడికి, ప్రతి వాడికి వస్తున్న ఒకే ఒక సమస్య ఏంటంటే, నేను ఏం సాధించాను అని అడుగుతున్నారండి. కొన్ని వందల మంది స్టేట్మెంట్స్ ఈ రోజున మనకి సోషల్ మీడియా అవైలబుల్ ఉంది కాబట్టి మనం చూసే అవకాశం కూడా ఉంది. పెద్ద పెద్ద మేధావులు అనుకుంటున్న వాళ్ళు, గొప్ప గొప్పగా సాధించిన వాళ్ళు, మేము ఏమీ సాధించలేదు, మేము సాధించిన దాంట్లో ఏమీ లేదు అనేటువంటి దాన్ని చెప్తున్నారే. ఎందుచేత అంటే ఒక్క బ్రహ్మ విద్య తెలియటంతోనే పూర్ణత్వం వస్తుంది. అది వినా మనకి పూర్ణత్వం ఈ జగత్తులో ఇవ్వగలిగినటువంటి శక్తి మరొక దానికి లేదు. ఉన్నట్టయితే ఆదిశంకరాచార్యులు కానివ్వండి, భగవాన్ రమణ మహర్షి గారు కానివ్వండి, షిరిడి సాయినాథుల వారు కానివ్వండి, ఇన్ని మహాత్ములంతా కూడా ఆ విద్యను కూడా చెప్పేవారు. ఇన్ని విద్యలు లేవు, ఉన్నది ఒకే ఒక్క విద్య. దేనికండి విద్య అంటే, నేను ఏ స్థితిలోనైనా సరే, నేను ఏ స్థితిలోనైనా అంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నేను ప్రశాంతంగా బ్రతికేటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి ఒక మార్గాన్ని, ఈ మార్గంలోకి నేను ఎంటర్ కావాలంటే కేవలం ఈ సత్సాంగత్యం ద్వారా మాత్రమే ఎంటర్ కాగలం. వేరు మార్గాలు లేవు లేవు లేవు. నహి నహి రక్షతి, ఈ రక్షించేదేమీ లేదని ఆదిశంకర్లు చెప్తుంటే మనం ఇంకా ఆలోచించడంలో ఏం విఘ్నత ఉన్నది? కాబట్టి సచ్చరిత్ర చదవటం కాదు, చదవటం ప్రారంభం, శ్రవణం చేయటం ప్రారంభం, నిధిధ్యాసనం చేసి ఆ తపించేటువంటి హృదయం దాన్ని తప్పక దర్శిస్తుందండి. ఆ దర్శనం ముందు ఇవంతా కూడా సెకండరీ కింద వచ్చేస్తాయి. అందుకోసమే చూడండి, మనకి ఈ వేదాల్లో కూడా మనకి దర్శనాలని ఉంటాయి. ద ఫైనల్ ఋషులు చేసింది ఏంటండి?
దర్శనం. అందుకోసం వాళ్ళు ఏమంటారు తెలుసా? ద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే ఎవరు దర్శించారో వాళ్ళు ద్రష్ట. దేన్ని దర్శించాలి? ఏది ఈ జగత్తుకి మూలమై ఉన్నదో, ఏది ఆది మధ్యాంత రహితమై ఉన్నదో దానిని ఎవరు దర్శిస్తారో వారికి మాత్రం దుఃఖం అక్కడితో ఆఖరి, ఇహ ఉండదు. ఏ పరిస్థితులన్నా ఉండనివ్వండి. తర్వాత ఈ సృష్టి యొక్క క్రమం అర్థమవుతుంది. తన గురించి తనకు తెలుస్తుంది. మహాత్ములు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి సుస్పష్టంగా తెలుస్తుంది. వారు మాత్రమే దానికి సరైనటువంటి భాష్యం చెప్పగలరు. వాళ్ళనే భాష్యకారులు అని చెప్తారు. వార్తికాలను కూడా రాస్తారు. ఇవన్నీ కూడా మహామహా ఉద్దండులు, ఆదిశంకరు లాంటి వారు, వారి యొక్క గురువు గారు లాంటి వారు, అటువంటి మహాత్ములు చేశారు. ఇటీవల కాలంలో మనం అటువంటి వాళ్ళని చూడాలంటే భగవాన్ రమణ మహర్షి గారు. వాళ్ళు చదివితే రాదండి, చదివితే రాదు అలా అని చెప్పి చదవటం ఆపకూడదు. ఆ చదవటంతో ప్రారంభమైనటువంటి ఆర్తి దర్శనంతో దర్శనంతో ఆగుతుంది. మీకు ఎట్ట తెలుస్తుంది? నాకు దర్శనం అంటే సూర్యుడు వచ్చాడని ఎట్ట తెలుస్తుంది? ఒక భక్తుడు అడిగారు రమణ మహర్షి గారిని, అయ్యా నాకు ఆత్మజ్ఞానం కలిగినట్టుగా ఉందండి, అసలు ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానం కలిగిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ మనందరూ కనిపిస్తున్నాయి. చాలా మందికి చూడండి, ధ్యానాలు చేస్తుంటే అది కనిపించింది, ఇది కనిపించింది, నేను ఆ లోకానికి పోయాను, ఈ లోకానికి పోయాను అని అంటుంటారు కదా. మనకేమో ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏమిట్రా, నేను ఈ లోకమే మా లోకం లాగా ఉంది, నాకు వీళ్ళు ఏదేదో లోకాలకు పోయిస్తున్నారు, మనం అంతా మిస్ అయిపోతున్నామేమో, ఏమంటే మీరు చేసే ధ్యానం మాకు చెప్తారని వాళ్ళ వెనకాల పడలేక మనం అల్లాడుతుంటాం. దీనికి ఎవరు చెప్తారండి సమాధానం? ఎవరు దర్శించారో వాళ్ళు చెప్తారండి. దానికి తిరుగులేదు ఆ సమాధానానికి. ఇప్పుడు ప్రశ్న ఏంటి? నాకు ఒకవేళ ఆత్మజ్ఞానం కలిగిందేమో, నాకు సత్యం గోచరమైందేమో, నేను చివరి స్థితిలోనే ఉన్నానేమో అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. మొట్టమొదటిది, అనుమానం ఎప్పుడొచ్చిందో ఖచ్చితంగా కాలేదని అర్థం. ఏమండి? అర్థమైంది. ఎప్పుడైతే నాకు డౌట్ వచ్చిందో, నాకేదో అయినట్టుగా ఉందండి, ఇది అన్నట్టుగా ఉందండి, ఈ నట్టే. అక్కడ డౌట్ ఏం పడద్దు, తీసి పక్కన పడేయాలి. అయితే నాకయిందని ఎట్లా తెలుస్తుందండి అని రమణ మహర్షి గారిని అడిగారు. అప్పుడు ఆయన మంచి మాట చెప్పారు. అది బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే దర్శనించారు కదా వాళ్ళు. నాయన ఏం లేదు, ముగ్గురు పడుకొని నిద్రపోతున్నారు అనుకో, ఒకడు లేస్తాడు మెలకు వచ్చి. ఈ లేచిన వాడికి ఏం తెలుస్తుంది? 2 తెలుస్తాయి. ఒకటి, తాను లేచానని తనకి తెలుసు, ఇంకా ఇద్దరు లేవలేదని తెలుసు. అర్థమవుతుందా? ఇప్పుడు రెండో వాడు లేచాడు అనుకోండి, రెండో వాడికి ఏం చేస్తుంది? మేమిద్దరం లేచామని తెలుసు, ఆ పడుకొని నిద్రపోతున్నాడు ఒకడు పడుకొని నిద్రపోతున్నాడని తెలుస్తుంది. దాని లోపల డౌట్స్ ఉండవండి. తెలిస్తే సూర్యుడు వచ్చాడని తెలిసిందా లేదా? ఏమంటే సూర్యుడు వచ్చాడని డౌట్గా ఉంది అని అన్నాడంటే ఏంటి? 2 కారణాలు. వాడు కళ్ళన్నా కనిపించకుండా ఉండాలి, వాడు లోపలన్నా ఉండాలి రూమ్లో. అంటే బయటకి ఎక్స్పోజర్ లేకుండా ఉండాలి. అవునా? నాకు కళ్ళు ఉన్నాయనుకోండి, నాకు బయటకు కలిసి సూర్యుడు వచ్చాడా లేదని డౌట్ ఉంటుందా? ప్రపంచమంతా ఏకమే, సూర్యుడు రాలేదన్నా సరే, అరే వీళ్ళందరూ కళ్ళేమైనా పోయినాయేమో, సూర్యుడు కనిపిస్తున్నాడు కదా కాముగా వెళ్ళిపోతాడు. ఇది ఆత్మజ్ఞాని యొక్క లక్షణం అండి. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని కదిలించే శక్తి ఈ సృష్టిలో ఎవరికి ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్, దట్ ఈస్ ద ఫైనల్ ట్రూత్. దానికి సాక్ష్యం చెప్పేది ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? అదే అన్నిటికీ సాక్ష్యం, అద్భుతం. ఇదే దక్షిణామూర్తి, ఇదే పరమ జ్ఞాన పరాకాష్ఠ అండి. ఏది అన్నిటికీ సాక్ష్యం చెప్తుందో, ఏది ఇది ఉన్నది ఇది లేదని చెప్తున్నదో అదే ఫైనల్. అది ఉన్నదని చెప్పడానికి ఇంకోటి ఏముందండి? చెప్పండి. మనం ఏం మాట్లాడుతున్నాం తెలుసా? జ్ఞానానికి పరాకాష్ఠ మాట్లాడుతున్నాం మనం. ఆ జ్ఞానమే పరమశివుడు అని మనం చెప్తూ ఉంటాం. ఆ జ్ఞానం దేన్ని చూసి సాక్ష్యం చెప్తున్నదో అది అమ్మవారని చెప్తున్నాం. అది ప్రకృతి అండి. అట్లా ముట్టుకుంటే ఆ జ్ఞానం, ఆ వెలుగు ఎక్కడైనా భాసిస్తూ ఉంటుందండి. దానికి ప్రయత్నం అక్కర్లా. అది ఎప్పుడు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం అయినప్పుడు, సాయిబాబా యొక్క కృప అఖండంగా కురిసినప్పుడు. అది ఎప్పుడు కురుస్తుందండి? ఇది మన ప్రశ్న. మనకు ప్రశ్నలు ఉంటాయి. ఇది ఎప్పుడు కురుస్తుంది సార్, మేమేం చేయాలి చెప్పనా? మనస వాచ కర్మణ నాకిది తప్ప మరొకటి వద్దు అన్న స్థితి ఎప్పుడు వస్తుంది? ఇది వస్తుంది. రాసి పెట్టుకోండి. మన దగ్గరే మనకి ఇప్పుడు ఆన్సర్లు ఉన్నాయి. ఇది కూడా కాదండోయ్, ఇది చాలా మంది చేసే పొరపాటు. అంటే నాకు ఇది కూడా వస్తే బాగుంటుందండి, ఆత్మజ్ఞానం అంటున్నా, ఇది బాగుంది అంటున్నారు, అది కూడా వస్తే బాగుండు. అసలు అదేంటో తెలియకుండా అది వస్తే బాగుంటుందేంటి? అదేంటో క్రిస్టల్ క్లియర్గా తెలియాలి.
సాయిబాబా నాకు ఇది తప్ప మరొకటి అక్కర్లేదని సాయిబాబాకి ధైర్యంగా చెప్పగలగాలి. అప్పుడు చెప్పినా కూడా సాయిబాబా ఒకసారి పరీక్ష చేస్తారు. సాయిబాబా పరీక్ష చేయడం ఎందుకండి, మనకి 3 నిమిషాల్లో 66 రకాలైన మనసులు పుడుతుంటాయి. అంత వాలటిలిటీ ఉంటే ఎట్లా? అది బ్రహ్మ విద్య. అది బ్రహ్మ విద్య. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఒకానొకడు మాత్రమే ఆ మార్గంలోకి ప్రవేశించగలుగుతున్నాడు. అయితే చాలా మంది ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే, మనం ఉన్న చోటనే ఉండి తృప్తి నటిస్తాం. తృప్తి నటిస్తే కుదరదండి. ఇది మన దుఃఖానికి మొదటి కారణం. బావుందిలే, బావుందిలే అని ఎంతసేపు నటిస్తావు? జీవితం అంతా ఇదొక స్ట్రగుల్ మనకి. కాబట్టే ఇట్లా ప్రశ్నలొస్తాయి. ఏది? నేను సాయిబాబాను తప్ప ఎవరిని పూజ చేయను. అంటే వాడికసలు ఏమీ తెలియదని గుర్తుపెట్టుకోడు. వాడికి నమస్కారం పెట్టి పక్కెళ్ళిపోవడం బెస్ట్. అది ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్. నెక్స్ట్, ట్రై టు అవే ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్ బట్ కుడ్ నాట్ సీ ద ట్రూత్ స్టిల్. ద కండిషనింగ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్ ట్రైయింగ్ టు సీ ద ట్రూత్. చెప్పాను కదా సార్. యూ కెన్ నెవర్ ట్రై. యూ కెన్ నెవర్ ట్రై టు సీ ద ట్రూత్. ఒకటే ఒకటి చేయగలను సార్. నన్ను నేను తెలుసుకోగలగాలి పూర్తిగా. అంటే ఇది చూసారా? విప్రా బహుదా వదంతి అని చెప్పారుగా. ఇప్పుడే నేను 2, 3 రకాలు చెప్పాము ఆల్రెడీ. ఒకటి, నేను సత్యదర్శనం చేయాలనేటువంటి ఒక తీవ్ర వాంఛ ఉన్నవాణ్ణి ఈ ప్రపంచం పట్టుకోలేదు, జారిపోతుంది. నూరు రాసుకున్న దొంగను మనం ఎట్ట పట్టుకోలేమో, నాకు త్రికరణ శుద్ధిగా అది మాత్రమే కావాలి అని మనస్సు అది కావాలనిపించింది అనుకోండి, నెక్స్ట్ మనం యాక్టివిటీ ఏం చేస్తున్నామో చెక్ చేసుకుని తేలిపోతుంది. కోరిక కాదండి. నాకు కావాలనే కోరిక డెఫినెట్లీ ఇట్ ఈస్ అనదర్ డిజైర్, దట్స్ ఆల్. వెన్ దెర్ ఇస్ రియల్ అంటే మనకు ఆ విజన్ తెలిసి ఉండాలి. నాకు ఇది చేస్తే తప్ప ఇది రాదు, ఇది వస్తే తప్ప నాకు సౌఖ్యం లేదు. ఇదంతా కూడా చాలా తాత్కాలికం అనేది మనస, వాచ, కర్మణ నా భాషణంలో అది వెలిగి చూస్తుండాల. చూస్తుంటే ఖచ్చితంగా అది వస్తుంది. అది రాకుండా ఉండలేదు అసలు. ఉన్నదే అది. అది రావటం కాదు. ఈ ఉన్నది పోతుంది. ప్రపంచం నుంచి మనం దూరంగా పోలేం సార్. మనం ఎంత పరిగెత్తామో దానికి దూరంగా అంత దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకని? దెర్ ఇస్ ఎన్ ఎఫర్ట్. న్యాచురల్‌గా ఈ భావం ఎప్పుడొస్తుందో సహజ సిద్ధంగా అది జారిపోతుంది. మనం ప్రయత్నపూర్వకంగా వదలలేము. సో, ఈ 2 విషయాలు ప్రస్తావన చేశారు. చాలా సంతోషం. అయితే మనం క్రితం మాట్లాడుకున్నది అసలు ఏం గుర్తులేదా ఎవరికీ ఒక్క పాయింట్ కూడా? ఇది ఇంకొకటండి. ఆ ఆర్తి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఒక్కొక్క అంశం మనం ప్రస్తావన చేస్తున్నప్పుడు అది నా హృదయంలో ఒక బాణం మాదిరిగా దిగిపోతుందండి. ఇక రాదది బయటికి. ఇది ఇంకొక గుర్తు. నేను నిజంగా సత్యం కోసం అన్వేషిస్తున్నాను. మన సాయిబాబాకి కావాలి, సాయిబాబాకి దగ్గర అవ్వాలని చాలా మంది అడిగారు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరో తెలీదు కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రశ్న వేయొచ్చు. ఎందుకు అని ప్రశ్న వేస్తున్నాను నేను. ఎందుకండి సాయిబాబా దగ్గరికి వెళ్ళటం? చాలా మంది బాబాకు దగ్గరవ్వాలి, బాబా కరుణ ఎలా పొందాలి, ఇలా అంటుంటాం కదా! ఎందుకు? సౌఖ్యం వస్తుందని. అంతేనా? ఇంకేమైనా ఉందా? హ్మ్. మరి సాయిబాబా దగ్గరే ఉన్నారుగా అప్పుడంతా చాలామంది. ఒక 60, 70 సంవత్సరాలు చాలా మంది భక్తులు సాయిబాబా దగ్గరగా సాయిబాబా ఒళ్ళో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు బోలెడుమంది. అట్లా వస్తుందా? మరి సత్యత చదివాం కదా! మనం ఎట్లా వస్తుంది తెలియాలి గదా! ఎట్లా వస్తుంది? హ్మ్. ఇదండి. బాబా దయ ఎప్పుడు ఉంటుంది. బాబా దయ అనేది ప్రత్యేకంగా వచ్చి పోయేది కాదండి. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇది. అసలు బాబా దయ అంటే ఏంటో తెలుసునా? మీరు, నేను ఈ యావత్ జగత్తంతా ఉండటానికి కారణం ఆ దయ వల్ల, ప్రేమ వల్ల. ఏది మాటలు గాదండి. సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయొచ్చు ఇది. ఆఫ్టర్ ఆల్ సైన్స్ ఎంత? యూ కెన్ సీ దిస్ ట్రూత్. నేను చెప్పే విషయాన్ని దర్శించవచ్చు. ఈ జగత్తంతా ఉండటానికి కారణం ఏంటో తెలుసా అండి అసలు? పరమాత్మ యొక్క అపారమైనటువంటి కరుణ కారణం దీనికి. బాబా దయ రావాలండి అట్లా ఏం కాదండి. అది ఉన్నది. ఎప్పుడు ఉండేదే బాబా దయ. కాబట్టి ఎప్పుడు ఉంటుందది.
సో వాట్ ఈస్ దట్ వీ గోయింగ్ టు డిస్కస్ టుడే? దేని గురించి మాట్లాడదాం? ఎందుకంటే ఐ వాంట్ యువర్ పార్టిసిపేషన్ అండి. నేనేదో మాట్లాడటం అని చెప్పడం కాకుండా అది ఉపన్యాసంలో భాగమైపోతుంది. ఏదో విన్నాం వెళ్ళిపోయి అట్లా కాదు. వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు నో? మీరు ఏ అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏది మిమ్మల్ని తొలిచేస్తున్నది? ఎనీవన్? నాట్ ఈవెన్ 1%? యెస్ ప్లీజ్. సాయిబాబా గారు అడిగిన తర్వాత ఇంకోళ్ళు కూడా అడగాలి ఖచ్చితంగా. అన్మ్యూట్ చేయండి సార్. ఎందుకంటే ఊరికే మాట్లాడటం అనేది అది ఇట్స్ నాట్ ఏ వాలిడ్ థింగ్. నో యూజ్. దేనికోసం? ఎవరి కోసం? సాయిబాబా గారిని అన్మ్యూట్ చేస్తారండి? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చా? ప్లీజ్ గో అహెడ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా సాధన అనేది లేకుండా న్యాచురల్‌గా అవ్వటం లేదు. ఒక మొమెంట్‌లో బ్లిస్ గాని, ఆనందం గాని, హ్యాపీగా ఉంటుంది. కానీ ఏ సిట్యుయేషన్ వచ్చినా, ఆ సిట్యుయేషన్ ఉన్న ఇమ్మీడియేట్‌గా దాన్ని రియలైజ్ చేయలేకపోవటం. దీన్ని ఏమన్నా సాధన స్టెప్స్ ఉన్నాయా? అంటే ఎప్పుడు ఆత్మస్థితి అంటే ఎప్పుడు బాబాని గుర్తుంచుకునే స్థితి ఎప్పుడు ఉండటానికి ఏమన్నా ప్రాసెస్ ఉందా? అక్కడ ఫెయిల్ అవుతున్నాను. కరెక్ట్ అండి. అది మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనకే కాదండి. మనకే కాదు. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. సాయిబాబా కూడా కొన్ని సందర్భాల్లో ఆయన షిరిడీ వదిలి వెళ్ళిన రోజులున్నాయి తెలుసా మీకు? హి లెఫ్ట్ షిరిడీ. ఎంతకాలం దేహం ఉంటుందో, ఎంతకాలం మనసుంటుందో, అంతకాలం అది వస్తుంది. కానీ తేడా ఏంటో చెప్పమంటారా? అది క్షణమాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. లెట్ ఇట్ గో. డోంట్ వరీ అబౌట్ టూ మచ్. మనసు ఎంతకాలం కదులుతూ ఉంటుందోనండి, ఎట్టి వారికైనా సరే ఇంకా ఆశ్చర్యపోతారు. సుఖబ్రహ్మ తెలుసా? పేరున్నారా ఇప్పుడు సుఖ మహర్షి? జ్ఞానానికి పరాకాష్ట అండి ఆయన. అంతటి సుఖబ్రహ్మ గారు కూడా తర్వాత కాలంలో వివాహం చేసుకున్నానని చెప్పి ఉన్నది. ఈ విషయం నేను చెప్పట్లా, రమణ మహర్షి గారు చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం? వివాహం చేసుకోవడం నేరమనా? దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విజన్ అండి. అక్కడికి వచ్చే వరకు ఈ తిప్పలు తప్పదు. ఇప్పుడు దేనికి కూడా మనం పట్టుకొని ఉండటానికి లేదండి. గాలిలా ఉండాలి. దత్త భగవానుడు చెప్తాడు, నాకు 24 మంది గురువులని చెప్తారు కదా! ఆ గురువుల్లో ఒక గురువు ఎవరో తెలుసా? గాలి. ఏంటక్కడ ఆయన వారు చేస్తున్న జ్ఞానానికి పరాకాష్ట అండి. అదే దత్త భగవానుడు. గాలిలా ఉండటం అంటే ఏంటి? ఎఫెక్ట్ కాకుండా ఉండటం కాదు. ఇప్పుడు సుగంధంలోంచి వచ్చింది. మంచి మలయ మారుతం, మంచి సన్నజాజి పూల మీద నుంచి మంచి వాసన వస్తుందనుకోండి. అది గాలి తీసుకొని వస్తుంది ఆ వాసనని. గాలి లేకపోతే వాసన రాదు మనకి. అలాగే దుర్గంధం మీద నుంచి వెళ్ళిందనుకోండి, అప్పుడు అలా అవుతుంది. కానీ గాలి గాలిలానే ఉంటుంది. ఆ మూమెంట్‌కి ఒక క్షణం అట్లా ఉన్నా గూడా అది పెద్ద దోషం కింద రాదు. అది ఎప్పుడు తెలుస్తుంది అది దోషం కింద రాదని? వెన్ ఐ రీచ్ దట్ పినకిల్. దేనికి నేను అంటను. వస్తుంటాయి, పోతుంటాయి. దట్స్ ఆల్. వై షుడ్ ఐ వరీ? అంటే ఆ వర్రీ చాలా నెగ్లిజిబుల్. యూ ఆర్ ఓన్లీ విట్నెసింగ్ దట్ మూమెంట్. దట్స్ ఆల్. ఏది? నాకొచ్చినటువంటి ఖేదాన్ని గూడా నేను విట్నెస్ చేస్తున్నా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండి. అర్థమవుతుందా? నా మనసు కష్టపడటాన్ని చూస్తున్నా, నా మనసు కాసేపు ఆనందపడటాన్ని చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. ఈ ఆ చూపు వచ్చిన రోజున ఏదొచ్చిపోయినా పెద్ద ఇబ్బంది కాదు. అంతేగాని అట్లా బండరాయిలా కూర్చోలేరండి. ఎవ్వరు కూర్చోలేరు. కూర్చోలా అసలట్లా. ఎక్కడ జరగల. జరగదు. ఎందుకంటే మనసుంది గదా! మనసు కదులుతున్నది గదా! మనసంటే గాలండి గుర్తుపెట్టుకోండి. అందుకోసం దాని ఉచ్ఛ్వాస, నిశ్వాసాల చేత కొంతవరకు దాన్ని నిరోధింపవచ్చును అని రమణ మహర్షి గారు చెప్పారు. మనకి పతంజలి యోగ సూత్రాల్లో గూడా ధ్యాన ప్రక్రియలు, ప్రాణాయామానికి చాలా ప్రాధాన్యత కారణం ఏంటంటే, మనస్సుని కొంతవరకు ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల ద్వారా కొంత కంట్రోల్ చేయవచ్చు. కానీ అది ఓన్లీ టెంపరరీ, నాట్ పర్మనెంట్. మీరన్నారు గదా! సాధన అని. సాధన ఏమి చేయవచ్చు అంటే, ఎక్కువ శాతం
సహజ సిద్ధంగా మీ మనస్సును మీరు గమనించండి సార్. ఎందుకంటే మీరు మరి ఇంకా ఆ స్టేజ్‌లో లేరు కాదు. ఒక స్థాయికొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నా ఈ మాటలు. మామూలుగా మన ఉపన్యాసాలు ఇట్లా చెప్తే పరారు. మనకు అక్కర్లా అది. ఇప్పుడు మీ మనస్సుని సహజ సిద్ధంగా అది ఎటు పోతున్నదో మీరు గమనించండి. ఎందుకో తెలుసా గమనించటం? అది వాస్తవం. నా ప్రయత్నం అబద్ధం. ఏమిటి నా ప్రయత్నం అబద్ధం? నా మనసేమో సహజంగా ఒక పక్కకు పోతుంది. నేనేమో ప్రయత్నపూర్వకంగా దాన్ని ఇంకో వైపు తీసుకెళ్ళాలని చూస్తున్నా. దట్ ఈస్ అన్‌న్యాచురల్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద స్ట్రగుల్ వి ఆర్ గోయింగ్ త్రూ. ఇది మనకి కష్టాన్ని కలిగిస్తున్నది. అలా చేయకండి. తేలిగ్గా చేసే మార్గం ఏంటంటే, యూ జస్ట్ అబ్జర్వ్ యువర్ మైండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఇన్వాలంటరీలీ, సహజ సిద్ధంగా. ఏనాడైతే సహజ సిద్ధంగా అది సత్య దర్శనం కోసం తపన పడుతుందో, ఏ రోజైతే అది నిజంగా ఈ కష్టాల పరంపర నుంచి ఎప్పుడు నేను బయటపడతా అని తాపత్రయపడుతుందో, ఇక్కడ ఇంకో ముక్క జాగ్రత్తగా గమనించాలండి. ఈ కష్టం నుంచి బయటపడటం అనేది పెద్ద మోసం అండి. మనందరం కూడా ఏం చేస్తామంటే సాయిబాబా దగ్గరికి వెళ్లి చేసేది కూడా ఇదే. బాబా ఈ ఒక్క కష్టం నుంచి బయటపడే అని చెప్తారు. అది పచ్చి ప్రాపంచికం అది. అసలు కష్టమే లేని స్థితి ఒకటి ఉందండి. అది ఎప్పుడు మనస్సు అణిగిపోతున్న సహజ సిద్ధంగా, రమణ మహర్షి గారు కూడా చెప్తారు కదా, మనస్సు ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి అణిగిపోతుందో, అక్కడితో అసలు ఈ ప్రయత్నమే ఆగిపోతుందండి. ప్రయత్నం ఎప్పుడు ఆగిపోతుందో ఆనందం సహజ సిద్ధంగా ప్రభవిస్తుంది. అందుకు నేను అక్కడ ప్రయత్నం లేదు అని చెప్పడం. సాధన లేకపోవడం కదా, ప్రయత్నం లేదు. ఎందుకని? నేను ఏది వాస్తవంగా నా మనసు ఎటుపోతుందో దాన్ని గమనిస్తూ ఉన్నా. ఇది సాధనండి. అప్పుడు నాకేం తెలుస్తుందో తెలుసా? నిజంగా నా మనసు దేన్ని కోరుకుంటుందో తెలుస్తుంది. దెన్ అదే గెలుస్తుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఏమే చేయండి, మీరు ఏ సాధన చేయండి, మీరు భూగృహంలో కూర్చోండి, అగ్ని మధ్యలో కూర్చొని సాధన చేయండి, ముడియాదు. ఏది పనిచేస్తుందో, ఏది గెలుస్తుందో తెలుసా? సహజ సిద్ధంగా మీ మనసు ఎటు పోతుందో అదే గెలుస్తుంది. ఫస్ట్ అది చేయండి. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. అందుకోసమే చాలామంది ఏవండీ ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నామండి, ఏదో కాసేపు బాగుంటుంది, మళ్ళీ గొడవేనండి అంటే నువ్వు ప్రయత్నపూర్వకం కూర్చోబెడుతున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. వై ఆర్ యూ డూయింగ్ ఇట్? 50 సంవత్సరాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు, 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు తెలుసు, ఏం లాభం లేదండి అని చెప్పారు. నేను లేవంగానే మళ్ళీ మైండ్ అటే పోతుంది. కరెక్ట్ కదా, నువ్వు బై ఫోర్స్ యూ ఆర్ డూయింగ్ ఇట్, విచ్ ఇస్ నాట్ గుడ్, విచ్ ఇస్ నాట్ న్యాచురల్. దానికి మార్గం ఏంటంటే నిజంగా నువ్వు ధ్యానమే అక్కర్లేదు సార్. హాయిగా కుర్చీ వేసుకొని మేడపైన అక్కడ కూర్చొని నీకు నిజంగా ఏం కావాలి అని అడగండి. అంత ఛాన్స్ మనకి ఇవ్వదు. ప్రపంచంలో బతికే వ్యక్తికి 100 సమస్యలు, 1000 సమస్యలు అట్లా పరిగెడుతుంటాయి. అది అంతర్ముఖం అవటం అని చెప్తామండి. లోపలికి ప్రయాణం. అప్పుడు నేను అడగాలి దాన్ని. ఏమే ఇవన్నీ అడుగుతున్నావు గదా! ఇవేవీ లేకుండా ఉన్న 5 సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పుడతాయండి. కోట్లు పుడుతుంటాయి. అది లేని కాలంలో గూడా నువ్వు సుఖంగా లేవు. ఇవన్నీ తీరినా గూడా నువ్వు సుఖంగా ఉండలేవు. ఇది పచ్చి తాత్విక చింతనండి. వీళ్ళకి మాత్రమే ఈ సత్సంగం ప్రయోజనం చేకూరుస్తుంది. ఏదో కార్యక్రమానికి కాసేపు అటెండ్ అయ్యి వచ్చే వాళ్ళకి మాత్రం ఎక్కదండి ఇది. అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది గదా! సో, దిస్ ఈస్ ద ప్యూర్ ట్రూత్. నీకు నువ్వు సత్యంగా ఉంటున్నావు. నీ మనసును నువ్వు అడుగుతున్నావు నీకేం కావాలి? ఎవరికీ చెప్పక్కర్లా. మన మనసు మనకన్నా సమాధానం చెప్పాలి గదా నిజంగా. అప్పుడు చెప్తుంది నాకు ఇది ఉంటే అక్కడి నుంచి నేను దైవ చింతన చేస్తా. అది పెద్ద మోసం. అప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా నా మనసుకి? ఇట్లాంటివి ఎన్ని అయితే నువ్వేం మారావు? ఇది తెలియాలంటే మనస్సు ఎలా పనిచేస్తుందో తెలియాలండి. మనస్సు ఎక్కడి నుంచి పుడుతుందో తెలియాలి. మనస్సు లక్షణం తెలియాలి. మనస్సు యొక్క స్వరూప స్వభావం మొత్తం తెలిస్తే తప్ప అడుగు ముందుకు పడదు సాయిబాబా గారు. మిగతా వాళ్ళందరూ గూడా. ఎవరైతే దీన్ని అడుగుతున్నారో, ఎవరైతే తెలుసుకోవాలని కోరుకుంటున్నారో, మనస్సు యొక్క స్వరూప స్వభావం తెలియకుండా ఒక్క అడుగు గూడా ముందుకు పడదు. సాధన ప్రారంభమే కాదు. అయినట్టుగా మనం భ్రమలో ఉంటాం. ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. బహుశా ఇదే విషయాన్ని రేపు నెల్లూరులో ప్రస్తావన చేయాలనుకుంటున్నా. తర్వాత అట్లాగే రేపు ఐసీయూ ప్రోగ్రామ్ కూడా ఏదో ఉందని చెప్పారు కదా! దాంట్లో కూడా ఈ విషయాన్ని ఎందుకంటే ఈ విషయాన్ని ప్రస్తావన చేయాలంటే మనస్సు బుద్ధి చాలా బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, నాతో పాటు నడుస్తూ రావాలి. అదే ఆఖరండి. మనస్సుని ఎలా కంట్రోల్ మనం చేయక్కర్లా.
మనకి దాని స్వరూప స్వభావం తెలిస్తే అనకూడదు గాని పెంపుడు కుక్క కూర్చున్నట్టు కూర్చుంటుందండి అది. దీనికి ఏం సాధన చేస్తారు చెప్పండి? దర్శనమే సాధన ఇక్కడ. అర్థమవుతుందా సాయిబాబా గారు? ఏదో గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉందా? ఏమంటే ఎవరికైనా అర్థమవుతుందా అసలు? ఏదో తమిళం, కన్నడ ఏదైనా మాట్లాడినట్టుందా? ఐ నో ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. కాకపోతే ఏంటంటే ఒకే అది దర్శనం చేసి ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా. మీరు ఏ రకమైన సాధన చేయండి మనసుని లోబరుచుకోవటం అసాధ్యం. రాసి పెట్టుకోండి. నేను చెప్పట్లా, కృష్ణ పరమాత్మే చెప్పారు. మనస్సుని నిశ్చలముగా నిలుపుట ఎట్టివానికైనా దుస్సాధ్యమే, కానీ అభ్యాస వైరాగ్యముల వల్ల పొందవచ్చు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అక్కడ అభ్యాసం అంటే ఏంటండి? యువర్ విజన్. ఆ విజన్ వస్తే సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది ప్రాక్టీస్. ఇట్స్ నాట్ కాల్డ్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్. ఎప్పుడు మనసు ఒకవేళ అట్లా వెళ్ళినా కూడా ఆ దర్శనం అయ్యేసరికి మళ్ళీ అట్లా వచ్చి కూర్చుంటుంది. చెప్పే కదా, పెంపుడు కుక్క పిల్లరంగా కూర్చుంటుంది. అది అది ఎప్పుడు మనసులో అది పరమ సత్యం కదా. పరమ సత్యాన్ని కాదనేటువంటి శక్తి ఎవరికి లేదు. అక్కడ జరగవలసింది ఏంటంటే దాని యొక్క స్వరూప స్వభావము, దాని యొక్క కదలిక, అది ఎక్కడి నుంచి పుడుతుంది, దాని ఆరిజిన్ ఏంటి కనుక మనం దర్శనం చేస్తే అక్కడితో 100% ఆఖరు మనస్సు మనల్ని ఇబ్బంది పెట్టదు. చేసే చెప్తున్నా, లేకపోతే అంత ధైర్యంగా నేను చెప్పలేను. మీరు ఏ సాధన ద్వారా మనసును కూర్చోబెట్టండి, ముడియాదు, కుదరదు. నేను చెప్పట్లా, రమణ మహర్షి లాంటి మహాత్ములు చెప్పారు, నాయనా నీవు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, ప్రాణాయామం ద్వారా కొంతవరకు మనసును నిశ్చలత పొందించవచ్చు. రెండో మార్గం కూడా చెప్పారండి ఆయన, సర్వస్వ శరణాగతి చేయటం ద్వారా కూడా మనస్సు కొంత నిశ్చలత చేకూరుతుంది. సాధనగా ఏంటండి? సర్వస్వ శరణాగతి, ప్రాణాయామం ద్వారా, ఈ రెండిటి ద్వారా కొంతవరకు మనస్సుని నిశ్చలం చేయవచ్చు. కానీ దట్స్ నాట్ న్యాచురల్. వెన్ యు రియల్లీ సీ ద నేచర్ ఆఫ్ మైండ్, ఆ మనస్సు యొక్క స్వభావం పూర్తిగా దర్శనం చేస్తే ఇక మనసు ఇబ్బంది పెట్టదు. ఇటువంటి అంశాలు కొన్ని వందలు 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 ఉన్నాయి మనకు సంబంధించినవన్నీ. నాకేంటంటే ఇట్లా పబ్లిక్ మీటింగ్లో చెప్పాలంటే భయం. ఇట్లా ఓపెన్ సత్సంగాలు చెప్పాలంటే ఎంతవరకు తీసుకోగలరు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది నాకు. అది ఎప్పుడు నేను ధైర్యంగా షేర్ చేయగలనంటే మీ నుంచి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు కరెక్ట్, దే ఆర్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ అనే ఉద్దేశంతో నేను బయట పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అందరికి కాకపోయినా కనీసం అడిగిన వాళ్ళకైనా ఉపయుక్తంగా ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను బయట పెట్టగలను. ఇప్పుడు అర్థమైందా సాయిబాబు గారు? సంతోషం. సాధన అంటే అదే సార్. మిగతా సాధనలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాయామం కానివ్వండి, యోగాభ్యాసం కానివ్వండి, మెడిటేషన్ అనేది సహజంగా దెర్ ఇస్ అ రాంగ్ కాన్సెప్షన్ అండి. మెడిటేషన్, చాలా మంది మెడిటేషన్ ప్రయత్నం చేస్తుంటారు. మనస్సుని ప్రశాంతం చేయడానికి కోసం మెడిటేషన్ అంటారు, పచ్చి అబద్ధం. మనసు ఎప్పుడు తన స్వరూప స్వభావాన్ని తెలుసుకున్నది అణిగిపోతుందో అప్పుడు సహజ సిద్ధంగా జరిగేటువంటిది మెడిటేషన్ కాదా? ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రయత్నం ఎంతవరకు అంటే మనస్సుని శుద్ధి చేయటం కోసమే. అంటే 1000 మార్గాల్లో వెళ్ళేదాన్ని శుద్ధి చేయటం అంటే ఏంటి? మనసు శుద్ధి చేయటం అంటే ఏంటి? కోట్ల మార్గాల్లో పరిగెత్తే దాన్ని దిక్కు తెన్ను లేకుండా పరిగెత్తేటువంటి, మన కంట్రోల్లో లేకుండా పరిగెత్తే మనసుని ఒక క్రమబద్ధీకరణ చేయటానికి, ఒక మార్గం నిర్దేశనం చేయటానికి, అంటే ఆ వేల కోట్ల నుంచి వందల్లోకి తీసుకురావడానికి మనం చేసేటువంటి సాధనలన్నీ దానికోసమే. పూజ అంటాం, పూజలో కూర్చుంటాం, దేహాన్ని కూర్చోబెడతాం, చుట్టూ చాలా సెటప్ పెడతాం, అయినా సరే మనసు దుబ్బదగద పరిగెడుతూనే ఉంటుంది. ఎందుకో చెప్పండి? ఎందుకు సార్? ఈ ప్రశ్న రావాలి కదా. ఈ దుబ్బదగ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నదే ఏం కారణం? చెప్పమంటారా? ఏం కారణం సార్? ఎందుకు పరిగెడుతుంది మనసు? పని లేదా? ఒకే ఒక కారణం సార్, ఆశ్చర్యపోతారు. ఇన్ని పరుగుల కారణం ఒకటే. ఏంటో చెప్పమంటారా? మనస్సు చాలా బలంగా, చాలా బలంగా, చాలా బలంగా ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉందని నమ్మింది సార్ ఇది. అది ఒకే ఒక కారణం కాదా? దిస్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్. ఒకే ఒక రీజన్.
ఎన్ని చెప్పనివ్వండి, మహాత్ములు రానివ్వండి, వాళ్ళ కాళ్ళు మనం నెత్తిన పెట్టనివ్వండి, నెత్తిన తొక్కనివ్వండి, వాళ్ళ ఒళ్ళో కూర్చోండి, ఏం చేయండి, ఏం లాభం లేదు. ఎందుకంటే ఈ మనస్సు ఎక్కడో గట్టిగా నమ్మింది. ఏమని? ఈ ప్రపంచం నుంచి నాకు సౌఖ్యం వస్తుంది. దాన్ని పుటం పెట్టినా అది వెనక్కి రావట్లేదండి. అది పుటం పెడితే రాదు. మీరు మిల్లారెప్ప జీవితం చూడండి సార్. ఎంత ఘోరాతి ఘోరమైన సాధన చేశాడో. నేను చదివినవి చాలా తక్కువ. నేను చదవలేను అసలు. పుస్తకాలు చదవను. నా బలహీనత అది. ఒకళ్ళు ప్రాణం తీస్తే మెల్లారప్ప చదవండి, చదవండి. ఏందిరా ఎట్ట ప్రాణం తీస్తున్నాడని ఈ చిన్న పుస్తకం తీసుకొని చదివితే నాకు అనిపించింది అది. మిల్లారెప్ప ఎంత కష్టపడ్డాడండి. ఎంత కష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? దృష్టి లేక. అనిపించింది అప్పుడు. జ్ఞానం ఎంత గొప్పది, ఎంత గొప్పది. అది వజ్రం, అమృతం. జ్ఞాన దృష్టితో వస్తుంది. ఎముకలు గూడైపోయిందండి. శరీరం రంగు మారిపోయిందండి. కొండహోల్లో కూర్చున్నాడు. వాళ్ళ సిస్టర్ చూసి భయపడిపోతే ఇది శవమా, మనిషా గుర్తుపట్టదు ముందు. ఎందుకంత సాధన అంటే తన అంత ముందు జీవితంలో తాను పొందినటువంటి కండిషన్ అంత భయంకరంగా ఉంది. అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, గురువు దొరకటం ఎంత భాగ్యమో చెప్పండి. ఆ! ఆయనకి ఏమిచ్చి రుణం తీసుకోగలం? ఆ తల్లికి పూలమ్మ గారికి, ఈ పాదపద్మాలకి ఏమిచ్చినా రుణం తీరదు. సాయిబాబాకి ఏం చేసినా రుణం అసలు తీరే రుణం కాదు. రుణం తీరకూడదు. తీరితే చస్తా. అది ఎప్పటికీ ఉండవలసినటువంటి అది అదే నిజమైన బంధం. మిగతావన్నీ అశాశ్వతమైన బంధాలు. శాశ్వత బంధం ఏదైనా ఈ జగత్తులో మనకుందంటే అది మన యొక్క ఆ పరమాత్మతోనే, ఆ పరంధాముడితోనే, ఆత్యంతికమైన సత్యం ఏదుందో అది మళ్ళీ రూపాలకు పెట్టుకున్నారంటే మళ్ళీ కష్టపడతారు మీరు. అందుకే సాయిబాబా కూడా దాచుకోకుండా చెప్పారండి. ఎంత కాలం పట్టుకుంటావురా? మొదట ఏబిసిడి, చివరికి కూడా ఏబిసిడీనా? ఆ బాధ రావద్దా సార్? మిల్లారెప్ప పడిన బాధ చూస్తే మన గుండాకి సస్తాం. ఆర్తి అది వస్తే ఆ మన భాగ్యం పండి అది బీజం పడిందా, అగ్ని ఆ దీపం వెలిగిందా, నీ గురువు వెలిగిస్తాడండి. ఆ దీపం వెలిగితే అది ఆఖరి నీకు నువ్వే వెలిగిపోతుంటావు. ఇంకా 10 దీపాలు వెలిగించే స్థితికి వెళ్ళిపోతావు. అందుకని ఏదైనా తొందరపడి చెప్పాలంటే భయం నాకు. చాలా వరకు తొక్కేస్తుంటాం. అడిగిన వాటి వరకే. కనీసం అడగనన్నా అడగాలి కదండి. అడగకపోతే కూడా ఎట్లా చెప్తాను? అందుకోసం నాకు అట్లా ఊరికే ఆసువుగా చెప్పుకొని వెళ్ళటం ఇష్టం ఉండదు. కాబట్టి మనం చేసే సాధన అంతా కూడా అండి సిన్సియారిటీ, సీరియస్‌నెస్ ఉండాలి సార్. మనందరికీ చెప్తాను మిత్రులందరికీ కూడా. మనం ఏదైనా ప్రయాణం చేసినా, ఏ అరుణాచలం వెళ్ళినా, ఏ కాశీ వెళ్ళినా, ఆఖరికి సాయిబాబా పూజ ఇంట్లో చేసినా సరే డూ ఇట్ 100%. లేకపోతే అసలు చేయబాకండి. ఏమవుతుందో తెలుసా? ఎందుకు చేయొద్దంటున్నారని అంటారేమో, అది మెకానికల్ అయిపోతే చాలా ప్రమాదం అండి. మళ్ళీ బయటికి రాలేరు. అది కండిషన్ అయిపోతుంది. మనం రోజు మొహం కడుక్కున్నట్టుగా పూజ చేసామనుకోండి, దాని వాల్యూ పోతుందండి. దానిలో జీవం పోతుంది. కాదా? ఇవాళ పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిందంటే మొహం కడుక్కున్నట్టే. నేను స్నానం చేశాను, మొహం కడుక్కున్నాను అన్నట్టే ఉంటుంది. నేనైతే అలా చేయనండి. మీ ఇష్టం. మీరు చేస్తారు చేయడం మీ ఇష్టం. బట్ నేను చెప్తున్నా. ఏది చేసినా సరే 100% చేయండి. లేకపోతే చేయబాకండి. చేస్తే ప్రమాదం ఉందండి. నేను అందుకోసమే ఊరికే పుస్తకాలు చదువుతాను. నేను అగైన్స్ట్ రీడింగ్ బుక్స్. ఎందుకు ఊరికే చదివి చదివి ఏమవుతున్నాయి? అవి కాకి పిట్ట కథలైపోతున్నాయి. నిజంగా నాలో ఆర్తి ఉన్నట్టయితే ఒక రమణ భగవాన్ చెప్పినటువంటి ఒక మాట సరిపోదా నాకు? సాయిబాబా చెప్పినటువంటి ఒక మాట సరిపోదా? అసలు నాలో లైఫ్ ఉండాలి కదండీ. ఆ జీవం, ఆ వేడి ఉండాలి కదా నాలో. అది ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు నువ్వు చేసే రుద్రాభిషేకం చేస్తే అక్కడ శివుడొచ్చి కూర్చుంటాడు అంతే. సమస్య లేదు. వాళ్ళకెవరికో కూర్చుంటే నీకు నాకేం ఒరిగిందండి? దీక్షిత్ గారు గొప్పవాడు. ఆయన తరించిపోయాడు. నాకేం ఒరిగింది? ఐయామ్ సీరియస్. వెంకయ్య స్వామి వారు చెప్తారు ఇదే మాట. అయ్యా మహారాజు గారు పోతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. అద్భుతంగా ఉంది. ఆ మహారాజు పోతే నీకు నాకేం ఒరిగిందిరా? నువ్వు మహారాజువైతే నీకు ఉపయోగం. నీవు ఆ స్థితికి వెళ్తే సాయిబాబాని కేవలం పూజ చేయటం కాదండి. కాదండి. అందుకు సాయిబాబా నాకు ఈ ఊరికే చేసే పూజలు వద్దురా అని చెప్పింది. విసిగిపోయారు ఆయన గూడా. ఎందుకు? జీవం లేని పూజ ఎందుకు? ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః అంటే అక్కడ సాక్షాత్తు సాయిబాబా, లక్ష్మీనారాయణ ఒక్కొక్క మంత్రానికి ఒక్కటి కనిపించాలిగా. ప్రపంచాన్ని పక్కకు తోసేవతల పారేయాలి. లేనప్పుడు ఆ పూజ చేయటం వేస్ట్. అలాగే రుద్రాభిషేకం చేస్తున్నా సరే పరమశివుడు నిలబడి తాండవిస్తద్దు.
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అన్నప్పుడు అక్కడ మంచు కొండలు కనిపించాలి, జగన్మాత అయినటువంటి పార్వతీదేవి కనిపించాలి, ఎదురుకుండా నందీశ్వరుడు కనిపించాలి, ప్రమదగణాలు కనిపించాలి, మొత్తం అక్కడ కుమారస్వామి కనిపించాలి, గణపతి కనిపించాలి. ఆ దేవతలందరూ కూడా ఆయన్ని అర్చన చేస్తున్నట్టుంటే, ఆ దివ్య తేజస్సుతో వెలుగుతున్నటువంటి పరమేశ్వరుడు కనిపిస్తే అది కదా రుద్రాభిషేకం. అట్లా ఒక్కొక్క చుక్క ఆయన మీద పడుతుంటే ఆనందం, అది అమృత తుల్యమై నా జీవితాన్ని భాసింపజేస్తున్న భావం ఉండాలి కదా. పులమ్మ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, నాన్న నేను షిరిడిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క గడ్డి పరక తీసేస్తుంటే అక్కడ కూర్చొని నాలో ఉన్న ఒక్కొక్క దుష్ట లక్షణం పోతున్నది, నాలో ఉన్న చెడు సంస్కారాలు పోతున్నాయి. ఎదవై ప్రపంచంలో దిందుకు కొరగాని దానికోసం ఎంత కష్టపడుతున్నాడండి మనిషి, ఎంత కష్టపడుతున్నాడు. తన జీవిత ఉద్ధరణ సున్నా. ఏదొస్తే నాకు సౌఖ్యం వస్తుందో చెప్పండి, నేను చేస్తా పని. అది చేసే ఇక్కడ కూర్చొని చెప్తున్నా. ఏదైతే ప్రపంచంలో ప్రతివాడు వెళ్ళాలనుకున్న అమెరికా వెళ్ళి చూసి, ఆ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా హవాయిన్ ఐలాండ్స్ అంటే పడి చచ్చిపోతారు. అక్కడికి పోయి చూశారు. నమ్మండి నమ్మకబండి, మా పొన్నూరులో పుట్టిన ఊర్లో ఉన్న ఆ సందులో ఆ చెట్ల మీద నీళ్లు పడినట్టుగా ఉంది తప్ప నాకేం పెద్ద అద్భుతం కనిపించలేదు అక్కడ. కనిపిస్తే నేను ఎందుకు వస్తాను? అది నా భాగ్యం, నా గురువు యొక్క అనుగ్రహం. అరే పిచ్చివాడా, రేపేమన్నా దాని గురించి అనుకుంటావేమో, ఎక్కడ ఏమి లేదు నాన్న, ఎక్కడ దాకపోతావు అక్కడ దాకపో, ఏం చూస్తావు వజ్జుడు, ఎక్కడ ఏమి లేదు లేదు లేదు. అది నోటి మాటగా చెప్పట్లా, వాస్తవం కాబట్టి చెప్తున్నా, ఎక్కడ ఏమీ లేదు. ఇది ఏనాడు దర్శనం అవుతుందో అప్పుడు మనసు వెనక్కి వస్తుందని, అంతేగాని ఈ మనస్సు ప్రపంచంలో బాగా పట్టేసుకుని ఉంది. నాకు నేను దర్శించగలగాలి, ఏమున్నది ఇక్కడ, అది సార్ మొదటి మెట్టు సాయిబాబు గారు. ఏ రోజు నా మనసు ఇక్కడ ఏమీ లేదు కదరా అసలు, వాళ్ళు అనుకుంటారు మిగతాది ప్రసాద్కి పని లేదు ఏమీ లేదు, వీడు ఎంత పిచ్చివాడు కాబట్టి అమెరికాలో గ్రీన్ కార్డు వదులుకొని కూర్చున్నారని వాళ్ళు అనుకుంటారు. నేను అనుకుంటా ఏముందని వీళ్ళు పరిగెడుతున్నారా నాకు అర్థం కావట్లేదు, ఎక్కడికి పరిగెడుతున్నారో తెలియట్లేదు. పచ్చి నిజం చెప్తున్నానండి, హృదయం మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడినా చెప్పా కదా, పూజ అయినా అంతే, సత్సంగమైన అంతే, మరొకటైనా ఒకరి కోసం కాదండి, ఒకరి కోసం. అసలు ఒకరు ఎక్కడున్నారు, లోపల మాట్లాడే మాట బయట మాట్లాడుతున్నాను, అంతే తేడా, అంతకన్నా ఏం లేదు. చాలా సంతోషం, మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు టైం కూడా నేను చూసుకోవాలి, ఎంత అయింది, 8:31. సో హౌ టు ఇంట్రడ్యూస్ భక్తి ఇన్ టు లైఫ్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ ఎంగ్రోసింగ్ ఇన్ దర్ బిజీ స్కెడ్యూల్. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఎవరు అడిగారు ఇది? దేవి మారెడ్డి గారు. చాలా అవసరం అమ్మా. ఎట్లా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం చెప్పండి? నిజంగా ఏదైనా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎట్లా చేస్తాను? ముందు నాకు తెలియాలి కదా. నాకే సబ్జెక్ట్ తెలియకపోతే నేనేం పాఠం చెప్తానండి? ఓ లెసన్ చెప్పాలి, ఒక మ్యాథమెటిక్స్ చెప్పాలనుకోండి, దాని లోపల ఉన్న విషయ గ్రహణం అంతా నాకు పూర్తిగా ఉంటే తప్ప, దాని మీద పట్టు ఉంటే తప్ప నేను చెప్పలేను. అట్లాగే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ముగ్గురు, కొన్ని అంతరిక విషయాలు అవన్నీ చెప్తే బాగుండదు, కానీ చాలండి పట్టుకునే స్థాయిలో ఒక్క మాట చెప్తే వాళ్ళల్లో అది ప్రభవిస్తే వాళ్ళ జీవితానికి మనం కోట్ల, అసలు ఆస్తితో సంబంధం లేదండి, నిజమైన ఆస్తి. చాలా మంది అంటారు, సార్ ఇది పెద్దవాళ్ళకి కాదండి పిల్లలకి చెప్తే బాగుంటుంది. నిజమే, ఎందుకు చేయకూడదు అది? నాకు ఇంకా అనిపిస్తుంది, వివాహ సందర్భంలో ఏవేవో పెడతారు, ఏవేవో చేస్తారు, వాడికి జీవితం అంటే తెలియదు, ఇద్దరికి తెలియదు, గందరగోళం చంద్రవందర అయిపోతూ ఉంటుంది. వివాహ సందర్భంలో చెప్పించవలసింది ఈ విషయాన్ని, విద్యార్థులకు తెలియజేయవలసింది ఈ విషయాన్ని. ప్రతి ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతాయి చూసారా, వాళ్ళు కరెక్ట్ ఫామ్లో ఉంటారు వినటానికి. ఎందుకంటే ఇంజనీరింగ్ పిల్లలంతా కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అయితే అదృష్టం ఏంటంటే మా పిల్లాడు చిన్నవాడుగా ఉన్నప్పుడే, వాడు మొదట చేరినప్పుడే వాడికి కావాల్సిన బోధ అందించడం వల్ల చాలా ఆనందంగా ఉన్న డాడీ, నాకు ఏడుపు రాదు డాడీ అంటాడు. నీకు దండం పెట్టాలరా, నా పిల్లవాడు కాబట్టి పెట్టకూడదు, ఆశీర్వదించాలి. ఆ వయసులో పడాలండి బీజం. ఒక్క మాట చాలు, కరెక్ట్గా పట్టుకోగలిగితే. అలా నా ఆశ కూడా, మీలో ఎవరైనా ఏదైనా పట్టుకుంటారేమో, పట్టుకొని మెట్లు ఎక్కేస్తారేమో అని ఒక చిన్న తపనతో తప్ప ఇక్కడ ఏమి వేరే ఆలోచన లేనే లేదండి. ఎందుకంటే మీరు సత్సంగానికి వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుంది అంతే. మీరు సత్సంగానికి రావాల్సిన పని లేదు, వస్తే సరదాగా అది వేరే విషయం. ఒక్క మాట పట్టుకోవటం అంటే ఎట్లా పట్టుకోవాలంటే, అది ఉడుంపు, ప్రపంచాన్ని మనసు ఎట్లా పట్టుకుందో ఈ సత్యాన్ని అట్లా పట్టుకోవాలండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అది నా మనసు నిద్రలో కూడా దాని దుంపదాకా మనసుని ప్రపంచాన్ని పట్టుకుంటుంది. అట్లా ఒక్క సత్యపరమైనటువంటి విషయాన్ని నా మనసు, మరి లాస్ట్ సత్సంగంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, భయంకరాది భయంకరమైనది ఏంటిది?
మనస్సు పరిపూర్ణం ఎప్పుడూ కాలేదు. ఇంకా గట్టి మాట వాడాను అక్కడ. ఇక్కడ పవిత్రమైనదేం లేదు. మనసు పట్టుకున్న దాంట్లో పవిత్రత లేదు అన్నా. అసలది కరెక్ట్‌గా విన్నట్టయితే వచ్చి మా తలుపులు బదలగొట్టాలి. ఆ విషయం నాకు తెలుస్తారా లేదా అని చెప్పి. అసలు ఆ విషయం గుర్తే లేదు. దానికి ఒకింత విచారిస్తానండి. విచారించడం అంటే ఏం లేదు. సాయిబాబాకే దొరకలేదు కదా! నేనేమి ఆశపట్టలేదు. వస్తే ఆశ్చర్యపడతా. చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న అనిపిస్తుంది అంతకనే. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు భక్తి అంటేనమ్మా ఆ భక్తి యొక్క విలువను చెప్పగలగాలి. ఇంకో విషయం అవకాశం అంటే నేను చాలా విషయాలు వస్తుంటాయి మనసులోంచి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనస్సుని వెనక్కి ఎట్లా తీసుకురావాలంటే 2 నిమిషాలు చాలండి. కరెక్ట్‌గా ఆ కాక మీద వేడి మీద ఇనుమును కొడితే అలా వంగుతుందో, అలా మీరు రిసెప్టివిటీ మోడ్‌లో ఉంటే మళ్ళీ జీవితంలో ప్రపంచంలో మనసు వెళ్ళకుండా చేసేటువంటి మార్గం గూడా ఉన్నది. ఎంత 10, 15 నిమిషాలు చాలండి దర్శనం. సమయం అట్టే అక్కర్లేదు. సమయం దేనికి గావాలంటే ఇనుము వేడెక్కడానికి అవసరం. అది నాకు కావాలనే తపన కోసం అవసరం అండి. దానికి జీవితకాలం సరిపోతుంది. గురువు ఒక్కసారి ఒక్క దెబ్బ కొడితే ఫినిష్ అక్కడితో అయిపోయింది. వాడు పొమ్మన్నా పోడు. ఎందుకంటే అది వాడి సొంత అది. అది లేకే ఇంత బాధపడతాను తల్లి. ఇంత బాధ, ఇంత కష్టపడుతున్నాడు మనిషి. బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాను చెప్పండి? మీరు సాయిబాబా ఏదో చేస్తారు, ఏదో ఇస్తారనుకుంటారు. చాలా పొరపాటండి. సాయిబాబా చేసేది, ఇచ్చేదైతే ఏనాడో అందరికీ ఒళ్ళో ఇచ్చేసేవారు. ఇవరా? వాట్ ఈస్ దట్ సాయిబాబా ఈస్ వెయిటింగ్ ఫర్? దేనికోసం వెయిట్ చేస్తున్నారు సాయిబాబా? అక్కడన్నా అర్థం కావాలి కదా! ఇది అట్లా ఇచ్చేది కాదు. ఎట్లా ఇస్తారు? నువ్వు కరెక్ట్‌గా వేడిగా ఉండి, కరెక్ట్‌గా ప పా పరి ప్రశ్నలో ఉందండి. ప్రశ్న. కరెక్ట్ ప్రశ్న పెడితే చెప్పేయచ్చు. యెస్ దే ఆర్ రెడీ టు రైప్. ఆ పండు పండడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు ఒక సూచన చేస్తే చాలు. అట్లా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి సాయిబాబా జీవితంలో. ఆయన వారు ఉన్నప్పుడు జీవిత చరిత్రలో చాలా కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. నాకు తెలిసి ఒకే ఒక్క సందర్భంలో ఒక్కరు అడిగిన ప్రశ్న బాపు సాహెబ్ జోగ్ అడిగినటువంటి ప్రశ్న. అద్భుతం. అది నా దృష్టిలో సాయి సచ్చరిత్ర మొత్తం మీద మకుటాయమానమైనటువంటి ప్రశ్న వేశాడాయన. ఎవరైనా చెప్పగలరా? నేను కొన్ని వందల సార్లు చెప్పుంటా సత్సంగాలు. ఏం సాయిబాబా మీకు కూర్చోబెట్టి హారతిస్తున్నా సరే నా మనసు ఇంకా ఏమీ శాంతించలేదేమి? అది కదా ప్రశ్న. ఆ ప్రశ్న వేసిన వాడికి సాయిబాబా అదే రీతిలో సమాధానం చెప్పారు. నాకు హారతిస్తే మనశ్శాంతి వస్తుంది. ఎవడు చెప్పాడురా అని అడిగాడు సాయిబాబా. వినగా తట్టుకోగలం మనం? మరి ఎప్పుడొస్తుంది సాయిబాబా? అంటే నా వలే జీవించినప్పుడు తప్పక లభిస్తుంది మిత్రమా. బాపు సాహెబ్ చెప్తారు. ఆ పదాలు వినటానికి మనకు భయమేస్తుంది. అందుకని నేను చెప్పలే యాజ్ ఇట్ ఈజ్ పదాలు. నేనేం చేయను, నా బాధ నాకుంది. సాయిబాబా చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ పదాలు చెప్తే ఇంతే సంగతులు చిత్తగింపబడరు. అది చెప్పి ఎందుకు ఉన్నది కాస్త పాడు చేయటం అని నేను చెప్పలా. అది నిజంగా లోపల ఆర్తి ఉన్నవాడికి అది బంగారం అండి. బంగారం దానికోసం దొల్లుకుంటూ పోతాడండి షిరిడి. అంటే గుర్తొచ్చింది. సమయం ఎక్కువ. మరి మీ సమయం ఎట్లా ఉందో నాకు తెలీదు కాబట్టి మనం ఒక టైం పెట్టుకున్నాంగా. జులై 1 తారీఖున ఏదో షిరిడి పాదయాత్ర అని ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు. అది బహుశా జులై 1న షిరిడి అంటే దొల్లుకుంటూ వెళ్తారంటే గుర్తొచ్చింది నాకు. చాలా మంది అడిగారు. అబ్బో! పాదయాత్ర అంటే చాలా కష్టం కదని. ఇక్కడ రహస్యం చెప్పమంటారా? వి విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. దేర్ ఈస్ రియల్ జాయ్ ఇన్ ది పాదయాత్ర. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. రెండో విషయం ఏంటంటే బహుశా నెక్స్ట్ ఆదివారం నేను నెల్లూరులో సత్సంగం ఉందండి. ఆ 2వ తారీఖు నేను బహుశా రాలేకపోవచ్చు. సో అది విషయం. సో ఐ కెన్ కీప్ ఆన్ సేయింగ్. ఇది చెప్తూనే ఉండగలను. కానీ మీ నుంచి ప్రశ్నలు నిజంగా మీకు ఉపయోగపడతాయి. నేను చెప్పటం ఏముందండి, వింటాం వదిలేస్తాను. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఏదో వింటా బాగుందనిపిస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం? ఎందుకంటే అది ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళిపోతుంది. అక్కడ దాన్ని హోల్డ్ చేసే ఇది రాదు. మనసుకి పట్టుకునేటువంటి స్థితి రాదు. కాబట్టి మన మనస్సులో ఏది తొలిచేస్తున్నదో, ఏది ఇంకోటి కూడా ఏంటంటేనండి, అది నిలబడటానికి కూడా మనసు. ఇప్పుడు ఇంతమందొచ్చారు కదా సాయిబాబా దగ్గరికి. చిన్న ప్రశ్న. ఎంతోమందొచ్చారు. చదువుకున్న వాళ్ళొచ్చారు, మేధావులొచ్చారు, సాధకులొచ్చారు. కుశాభావు లాంటి మొండోళ్ళొచ్చారు. మొండి సాధకుడు కుశాభావు. వాళ్ళ గురువుని సావటి చెవులు మూసాడు. నాకు విద్య చెప్తావా లేదా? మారణ విద్య, మారణ విద్య అంటే వీడితో పదేగా వీడికి చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటుంది. ఎదుటివాడిని చంపేసే విద్య కావాలంట కుశాభావుకి. ఈ విద్యలన్నీ నేర్చుకుందా నా వల్ల కాదు. నేను పోతున్నాను. సాయిబాబా దగ్గరికి పోయి అడగమని చెప్పాడు. సాయిబాబా దగ్గర రాగానే ఏం చేశాడు? ఆ పిచ్చి పిచ్చి ఆ కడియాలు, గిడియాలు తీసి మొత్తం తీసి రమ్మని చెప్పారు.
రమ్మని చెప్పి ఏం చెప్పారు తెలుసా సాయిబాబా మొట్టమొదట? కుశాబాబు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసా? 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయన్నారు. ఎందుకు చేయమన్నారండి? సాయిబాబా కుశాబాబు చేత 108 సార్లు గురుచరిత్ర మాత్రమే ఎందుకు పారాయణ చేయించారు? ఈ ఆలోచన రావాలి కదా! సాయిబాబా చాలా గ్రంథాలని పారాయణ చేయమని చెప్పారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయమని చెప్పొచ్చు. చాలా ఉన్నాయి కదా బాబా చెప్పిన గ్రంథాల్లో. కారణం ఏంటంటే, నీకు కనీసం గురువు దగ్గర ఎట్లా ఉండాలో కూడా తెలియదు కుశాబాబు. గురువుని ఆ విధంగా హింసిస్తావా? అసలు గురువు దగ్గర నువ్వు నోరెత్తవచ్చునా? నువ్వు మాట్లాడేది ఎంత వినయ విధేయతలతో, భయభక్తులతో, ఎంత నీ మనసు శుద్ధే ఉండాలి. నీవు అన్నాళ్ళ ఆ గురువుని సేవించినా కూడా నీ మనసు శుద్ధే కాలేదు నీ దుంపవేయ. నువ్వు ఇంకా విద్యల కోసం, వాటి కోసం, వీటి కోసం పాకులాడుతున్నావు. 108 సార్లు గురు చరిత్ర పారాయణ చేస్తే కనీసం గురువు దగ్గర ఎట్లా ఉండాలో తెలుస్తుంది కుశాబాబుకి. అయినా మొండోడే. 108 సార్లు చదివాడు. అంటే ఆ మనస్సు ఉంటుందండి. ఆ మానసిక స్థితి కొంతమందికి ఏంటంటే సాత్వికం ఉంటుంది. కొంతమందికి రాజసికం ఉంటుంది. కొంతమందికి తామసికం ఉంటుంది. అట్లా తామసిక మానసికత్వం కలిగినవాడు కాబట్టి సాయిబాబా కందమూలాలు తిని ఉమ్మేసింది కూడా, కక్కింది కూడా టక్మని తినేశాడు. అది చాలా జుగుప్స కలిగి సాయిబాబా వీరబాదులు బాదుతాడు. వెంటనే ప్రేమ కూడా కలుగుతుంది. అంటే నీకు ఏ తత్వంలో ఆ భావం ఉన్నా సరే గురువు యందు ఎంత ఇది లేకపోతే చేస్తావని చెప్పి ఒక చిన్న వరం ఇస్తారు. ఎప్పుడైనా తలుచుకుంటే షిరిడీలో ఉన్నటువంటి ఊది నీ చేతిలోకి వస్తుంది. ఎందుకు ఇట్లాంటి వాటి కోసమే కదా నువ్వు పాకులాడుతున్నావు. ఎంత బాధాకరమైన విషయం అండి. గురువు దగ్గరికి పోయి సాయిబాబా దగ్గర అడగాల్సింది ఆ షిరిడీలో ఉన్న ఊది చేతిలోకి రావటమా? ఏమిటి దానివల్ల? షిరిడి పోతే ఊది రాదు? అది అడగటంలో ఉందా? సాయిబాబా నీ యొక్క అది అందుకు సాయిబాబా బాధపడ్డారండి. అన్ని బోర్లించే వస్తున్నాయి. ఒక్కటి క్వాలిఫైడ్ కాదు. ఒక్కటి క్వాలిఫై ఏం అడగాలో కూడా తెలియదు. అది బాధాకరమైన విషయం. నేను చాలా మంది అడుగుతుంటా, ఏమంటే సాయిబాబా కోరికలు తీరుస్తారు కదా అంటే, తీరుస్తారండి అని చెప్తారు. తీర్చకపోతే మేమెందుకు భక్తులం అవుతాం? సాయిబాబా ఎన్నో కోరికలు తీరుస్తారు. అలాంటప్పుడు అసలు ఒకే ఒక కోరిక కోరొచ్చు కదా! బాబా అసలు దుఃఖమే రాకుండా ఉంటే బాగుంటుంది. అదేదో చేయమని అడగచ్చుగా. ఈ గోల లేదుగా. ఈ దుఃఖం తీయండి, ఈ దుఃఖం తీయండి, ఈ దుఃఖం తీయండి అనే బదులు అసలు దుఃఖమే లేని స్థితి ఇవ్వండి సాయిబాబా అంటే, అది ఒక కోరికతో తేలిపోతుంది కదా! అంటే చాలామంది ఎగాదిగా చూశారు వీడికి ఏమైందా అని. అట్లాంటి కోరిక కోరొచ్చా? అసలు అది మనసులోకే రాదు. నిజమండి. అదే నిజమైన కోరిక. అసలు దుఃఖమే రాని స్థితి అంటే ఏంటో తెలుసా అండి? అప్పుడు సాయిబాబా విద్యని బోధిస్తారు. బ్రహ్మ విద్య. అక్కడ దుఃఖం ఉండదిక. బాధ ఉండదు. కష్టం ఉండదు. అర్థమవుతుందండి? ఎవరండి? అనంత్ గారు ఏదో పెట్టారు. బాబా గారు పెట్టే పరీక్షలు తట్టుకొని నిలబడటం ఎలా గురు? బాబా గారు పరీక్ష ఆయనకి తెలియక పెడతారండి. ఇప్పుడు ఇది చాలా సార్లు వింటానండి. నాకు నేనే మనసులో బాబా గారు పరీక్షలు పెట్టారండి. ఆయన మంచి ఊపేస్తారండి. బాబా ఇది పెడతారని అందరూ అంటారు. పాపం వారు అడిగారు. ఐ అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ. నాకు అడిగితే చాలా సంతోషం అండి. బాబా పరీక్ష ఎందుకు పెడతారు? బాబాకి తెలియక. బాబా తెలియకపోతే మరి బాబా అన్నీ తెలిసని ఎట్ట చెప్తాం? మనమేంటో, మన బతికేంటో, మన గత జన్మలేంటో, రాబోయే జన్మలేంటో, మనం ఏ వేగంలో వెళ్తున్నాం, ఎక్కడికెళ్ళగలం, ఎట్లా వెళ్తాం, మన సర్వం తెలుసు కదా సాయిబాబాకి. మరి పరీక్ష ఎవరి కోసం? పరీక్ష బాబా ఏం పెట్టరండి. ఎవరేమన్నా అనుకోండి. నా దర్శనం ఇది. బాబా ఏదన్నా మనకు వచ్చిస్తే రెండోది పరీక్ష పెట్టడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? కష్టపెట్టడమేగా. పరీక్ష పెట్టడం అంటే కష్టపెట్టడమే కదా! సాయిబాబా ఎప్పుడు ఎవరిని ఏ రకమైన కష్టం పెట్టరు. పెడితే సుఖపెడతారు. హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అంటున్నాం కదండీ! సౌఖ్యాన్నిచ్చే సాయిబాబా అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? సాయిబాబా ఎప్పుడు పరీక్ష పెట్టరండి. అయితే మనకవి పరీక్షల్లా అనిపిస్తాయి. ఎందుకో తెలుసా? ఇందాక వారు చెప్పినట్టుగా నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఆ సత్య మార్గంలో వెళ్ళటానికి గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటాయి. వెళ్ళలేను నేను. ఎందుకని? ఎందుకా? మోకులు బెట్టి నాకున్నటువంటి సంస్కారాలు గుంజి అవతల బారేస్తున్నాయి. 1000 కిలోమీటర్ల అవతల బారేస్తున్నాయి. ఒక్క అడుగు నేను ఏద్దామంటే లాగి అవతల బారేస్తున్నాయి. మరి సాయిబాబా ఏం చేయరా అండి? చేస్తారు. ఎప్పుడు తెలుసా? నువ్వు త్రికరణ శుద్ధిగా అడుగు. మొత్తం నరికి బారేస్తారు సాయిబాబా. అప్పుడొచ్చి నిలబడతాడు సాయిబాబా సట్కా తీసుకొని. పరీక్ష ఏం కాదు. పరీక్ష ఎందుకంటే
మనం ఎవరో మనకి తెలియచేయటం కోసం అంతే. అది పరీక్ష కాదు. ఇప్పుడు ఒక కష్ట పరిస్థితి వచ్చిందనుకోండి, నేనేంటో నాకు తెలిసిపోవట్లే అక్కడ. దాన్ని పరీక్ష అంటామా? అనొచ్చు. అంటే నేనెక్కడున్నానో నాకు తెలియజేస్తుంటారు ఆ రిజల్ట్‌లో. అంతేగాని సాయిబాబా తెలుసుకోవడం ఏం కాదు. ఒక్కటేనండి, కష్టపెడితే మనిషి మారతాడా? ఒకటి ఆలోచించండి పోనీ సాయిబాబా కష్టమే పెట్టారు, పరీక్షే పెట్టారు, మనం మారటం కోసం అన్నారనుకోండి, కష్టపెడితే మనిషి చచ్చినా మారడండి. ఎంత ఘోరాతి ఘోరమైన కష్టం పడతాడండి మనిషి. ఒక్కొక్కళ్ళు ఉన్నటువంటి పిల్లల్ని కోల్పోతుంటారు. మనకి లేరు బివి నరసింహస్వామి గారు వీళ్ళంతా ఉన్నారు గదా! అందరూ మారారా? ఎవ్వడు మారడు. భయంకరమైన రోగాలొస్తుంటాయి. కష్టపడలేనటువంటి స్థితులొస్తూ ఉంటాయి. తట్టుకోలేని మానసిక బాధలొస్తూ ఉంటాయి. అయిపోంగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఎవ్వడు మారడు. ఎవ్వడు మారడు. కష్టం వల్ల మనిషి మారడండి. మనిషి ఎప్పుడు మారతాడంటే విఘ్నత వల్ల మారతాడు. అందుకు బుద్ధి ప్రచోదనం ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రం మంత్రరాజం అది. దాన్ని మించిన మంత్రం లేదని చెప్పడానికి కారణం అదే. ఎప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుందో అప్పుడు మనిషి మారతాడు తప్ప కష్టాల వల్ల ఎవ్వరు మారరు. బుద్ధి ప్రచోదనమైన వాడికి కష్టం కూడా ఒక అవకాశం అండి. ఆ కష్టం ద్వారా ఏం తెలుస్తుందంటే ఆ యథా ప్రపంచంలో ఎప్పుడు లేదని నేను అనుకుంటున్నదే కదా! ఇక్కడ మాత్రం ఏముంది? అసలు వాడి భావజాలమే వేరుంటుంది. వాడి యొక్క ఆలోచన విధానం, వాడు చూసే దృష్టే వేరుగా ఉంటుంది. అన్నీ గూడా సుస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదెందుకొస్తున్నది? ఇదెందుకొస్తున్నది? అసలు సాయిబాబా పర్మిషన్ లేకుండా ఏదైనా నా దగ్గరికి ఎందుకొస్తుంది? వస్తుందా? అది వచ్చిందంటే ఆయన ప్రసాదమే గదా! అప్పుడు బాధ ఎక్కడుంటుందండి చెప్పండి? ఎప్పుడు మనసా, వాచా, కర్మణ ఎప్పుడైతే నేను సాయిబాబా ద్వారానే ఆయన ముద్ర లేకుండా ఏది రాదు అనేటువంటి ప్రగాఢమైన దర్శనం ఉండాలి గదా! అది లేకుండా నేనేం చెప్పినా కూడా వేస్ట్ అండి. వేస్ట్. అయితే ఒకసారి బాధ తీవ్రంగా ఉండొచ్చు. అప్పుడేం చెప్తాం నేనైనా, ఎవరైనా సరే, తట్టుకోలేకపోతున్నా సాయిబాబా. కొంచెం కష్టం ఎక్కువుంది అనంగానే సాయిబాబా తగ్గిస్తారు ఖచ్చితంగా. అన్నమయ్యకి తగ్గించలా? ఈ దెబ్బలకి ఓర్వలేకపోతున్నాను రామచంద్ర. నువ్వు తప్ప నాకు దిక్కెవరు? నిన్ను నమ్ముకొని బతికినాను గదా! నువ్వు కష్టపెట్టావు నాకసలు బాధే లేదు. ఇది కష్టంగా లేదు. కానీ ఈ దెబ్బలకి తట్టుకోలేకపోతున్నానంటే ఆయన పరిగెత్తుకొనొచ్చాడు. ఏ భక్తుడైనా అంతేనండి. అన్నమయ్యని మాత్రం కట్టేసి కొడితే ఆయన మాత్రం ఎవరు పిలిచారు? నీకెవడురా దిక్కంటే నాకు దిక్కెవడా? ఈ ముల్లోకాలు ఏలేవాడురా దిక్కని చెప్పి ఆయన రాలా పరిగెత్తుకొని? అదండి భక్తుడి జీవితం. చిన్న చిన్న వాటికి పెద్ద పట్టించుకోకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడంటే అన్నీ కూడా సాయిబాబా ముద్రతోనే నా దగ్గరకొస్తున్నాయి. ఎందుకని? అంటే నా రక్షకుడు సాయిబాబా. ఈ భావం తీసేస్తుందండి. ఇక పైన సాయిరాం ప్లీజ్ కైండ్లీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ 'రుసో మమ ప్రియాంబిక'. 'రుసో మమ ప్రియా'కి యాక్చువల్ తర్వాత రాసిందండి. దానిలో భావం ఏంటంటే, సాయిబాబా నువ్వు ఉండంగా నాకేం భయం. ఒక్కటే ఒక మాట. బాబా చెప్పింది నేను ఉండంగా భయం ఎందుకని ఆయన చెప్పారు. ఈ 'రుసో మమ ప్రియాంబిక' ఏంటంటే, మనం చెప్తున్నాం. ఎవడున్నా, ఎవడు పోయినా, ఏదున్నా, ఏది పోయినా, ఎవడు ఉండేదేంటి, ఎవడు పోయేదేంటి అన్నీ పోయేవే. ఉండేవేవున్నాయి. నేనే పోతా. కానీ ఉండేది మాత్రం ఆ పరతత్వం ఒకటి. ఆ సత్యములకే పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? ఇది అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి భావం అండి. అది ఒక్కసారి వెలిగితే చాలండి. ఒక్కసారి ఆ జ్ఞాన జ్యోతి వెలిగిందా, అది అజ్ఞానం మొత్తం దహించి, దహించి, దహించి చూడండి పెద్ద అడవి. కొన్ని వేల కిలోమీటర్ల అడవి. తగలబెట్టడానికి ఎంత నిప్పురవ్వాలి? ఇంత నిప్పురవ్వాలి. మొత్తం తగలబెట్టేస్తుంది. అంత శక్తి ఉంది జ్ఞానానికి. అందుకోసమే జ్ఞానాన్ని అగ్నితో పోల్చడం జరిగింది. హ్మ్. సో వాట్ ఎల్స్? 2 విషయాలు చెప్పాలనుకున్నా చెప్పాను. వచ్చే సండే మోస్ట్‌లీ నేనుండను. రెండవది జూలై 1 పాదయాత్ర. ఇంకా ఎవరైనా ఏదన్నా చెప్పినట్టుగా ఇది ఉపన్యాసం కాదండి. మీకేదైనా మాట్లాడాలనుకున్నా యూ ఆర్ ఫ్రీ టు టాక్. ఏదైనా అడగాలనుకున్నా, నాకు తెలిస్తే చెప్తా, నాకు తెలియకపోతే నాకు తెలీదని చెప్తా. అందుకేగా మనం కలుస్తున్నది. నేను శ్రీనివాస్. నిజంగా సార్ ప్లీజ్. ఆ! ఒక బాబా భక్తులు ఏమి ఉపేక్షించిన ఆ! బుక్స్ ఆ! ఆ! కావాలన్నారు. శాస్త్రి గారు తెప్పించాను. వచ్చారా? ఒకసారి వారు వచ్చినట్టు కనిపించలా. వచ్చారండి? శర్మ గారా? లాస్ట్ సత్సంగంలో మర్చిపోయాను చూసారా సాయిబాబా గారు? లాస్ట్ ఆ! సత్సంగంలో ఏమి నిరుపేక్షించినా ఎవరు అడిగారు. అయితే మన నరసింహరావు గారికి తెలిసుంటుంది. వారు ఈరోజు వచ్చినట్టుగా అనిపించడం లేదు.
యా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం కనుక్కొనిద్దాం సార్. వి హావ్ అనౌన్స్డ్ ఇట్. అలాగే అలాగే సో నాగ కల్పన గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి అన్మ్యూట్ చేయండి వారిని. సార్ నమస్తే అండి, నేను కలుపుతున్నానండి. కల్పన చెప్పండి తల్లి. ఆ సార్, అది మనం ఈ పూట చెప్పుకున్న సత్సంగంలో మనసుని అబ్జర్వ్ చేస్తా ఉండాలి. దానివల్ల మనసు ఆ మన అబ్జర్వేషన్ లో మనసు ఆగిపోయి మన బుద్ధి ప్రచోదనం అయితే మనసు వలన ఇంకా మనం అంటే ఇప్పుడు ప్రతిదానికి మన మనస్సే కారణం కదా సార్. ఇంకా మనసు మన ఇబ్బంది పెట్టకుండా మన బుద్ధే యాక్టివ్ గా ఉంటాం అనేది నాకు అర్థమైంది సార్. అదొక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్. అది కరెక్టేనా? మనస్సును అబ్జర్వ్ చేస్తే మనసు అనగదండి. మనసు అబ్జర్వ్ చేస్తే అది ఎటుపోతుందో మనకు తెలుస్తుంది. నేను ఏమి దానికి డైరెక్షన్స్ ఇవ్వకూడదు. లేదు సాయంత్రం కూడా కూర్చోండి, పగలంతా ఏం చేస్తాం మనకు తెలిసిన వ్యవహారమే కదా. ఎటు పోయిందో ఒక్కసారి చూసుకోండి. అది మనం కదా. అది స్టెప్ నెంబర్ 1. నేనేంటో నాకు తెలియకుండా నేను ఎట్లా పోతానో నాకేం కావాలి తెలుస్తుంది. అప్పుడు నేనేంటో సహజ సిద్ధంగా నాకు తెలుస్తుంది. ఆ తెలుసుకోవటంలోనే మనకి తెలియకుండా మార్పు వస్తుందండి కదా. మనం ప్రయత్నిస్తే రాదు. నేను ఇట్ట పోవాలంటే అది అట్ట అంటే పోతుంది, నేను ఇట్ట పోతాను అది పోతుంది. అది ఎటు పోతుందో చూడాలి ఫస్ట్. అసలు న్యాచురల్ గా ఎటు పోతుంది. యా సార్. వెంకటేశ్వర నాగా కల్పన హ్యాండ్ రైజ్ చేస్తారు. ఒకసారి వారు అన్మ్యూట్ చేయండి. నేనేనండి, నాదేలేండి, అది నాదేనా? కాదు కాదు, అది అది నాదేలేండి. అది ఇంకొక డివైస్ లో అట్లా వచ్చింది సార్. కాదండి, కాదు గురుగారు, నేను రామకృష్ణ అండి. రామకృష్ణ గారు చెప్పండి. అదే నమస్తే అండి. నమస్తే నమస్తే. అదే ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ సత్సంగంలో ఫస్ట్ నుంచి కూడా మీరు భక్తి ఉండాలి, ఎలాగ ఉండాలి అని చెప్పి ప్రస్తావన చేస్తూ వచ్చారు కదా. అది ఏ రూపంలో భక్తిని ఎలాగా దాన్ని మేము చూపించాలి, దాన్ని ఎలాగ కొలమానం ఏమన్నా ఉందా దానికి, అది ఏ రకంగా వెళ్ళాలి అన్నది కొంచెం సంసిద్ధంలో ఉన్నాం. అది కొంచెం మంచి ప్రశ్న అండి, మంచి ప్రశ్న. ఎస్, అట్లా అడిగితే నాకు ఏం చెప్పాలో తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? భక్తికి కొలమానం. రెండోది అడిగారు భక్తిని ఎలా చేయాలి, ఎవరు చేయాలి కదా. అవునండి. మనం భక్తి అంటే ఒకటండి, డివోషన్ అని ఒక మాట అంటాం కదా. దాని అర్థం ఏంటి? డివైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నా నుంచి నేను విడిపడటమే భక్తి అండి. అర్థమవుతుంది కదా. చాలా జాగ్రత్తగా మంచి ప్రశ్న వేశారు. అస్సలు నిజంగా సాయిబాబాకి నాకు ఉన్న నిజమైన సంబంధం తెలిస్తే తప్ప భక్తి మొదలు కాదు. అప్పటిదాకా ఉన్న భక్తి అంతా కూడా కామ్య భక్తి అంటారు. కామ్యం ఉన్న చోట భక్తి ఉండదు సార్. అంటే కృష్ణ పరమాత్మ ఆ మాట చెప్పకపోతే బాగుండదని చెప్పారు. ఆర్తులు అర్థాతులు ఇవన్నీ చెప్పారు, కానీ ఆర్తిగా ఉన్నవాడి భక్తి ఎట్లా వస్తుంది సార్? నాకు ఏదో కావాలి 24 గంటలు ఏదో కావాలన్నవాడు భక్తే ఉంటుంది. వాడికంతా కూడా నాకు అది కావాలి 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 తాపత్రంలో ఉంటాడు. అసలు వాడికి భక్తి ప్రశ్నే లేదు, వాడికి భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను సరిగ్గా లేకపోతే సాయిబాబా నాకు ఎవడేమో, నేను సరిగ్గా లేకపోతే సాయిబాబా నాకు చెప్పిస్తాడేమో, ఆయన లేకపోతే నేను ఏమైపోతాను అని ఉంటుంది. భక్తికి ఏముంటుంది చెప్పమంటారా? మీరు మంచి మాట అడిగారు, మనసులో మాట చెప్తున్నా. సాయిబాబా మనల్ని వదిలిపెట్టలేడండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ సాయిబాబా. సచ్ ఏ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సాయిబాబా వదిలేస్తాడని భయపడతాడు కోరికతో ఉన్నవాడు. నిజమైన భక్తి ఉన్నవాడికి ఏం తెలుసా? వాడికి వాస్తవం తెలుసు. సాయిబాబా వదిలిపెట్టడం అనే ప్రశ్నే లేదు. ఎందుకని? హీఈస్ ఎవ్రీవేర్. ఆయన నన్ను వదిలిపెట్టేస్తే అక్కడ లేనట్టేగా. ఆయన యొక్క ఉనికికి న్యూన్యత వస్తుంది. న్యాచురల్లీ హీ కెనాట్. అక్కడ మనం ఏంటంటే మళ్ళీ సాయిబాబా అనే పర్సన్ కేసు చూస్తున్నాం, పరతత్వాన్ని కేసు చూడాలి. ఎప్పుడైతే ఈ చరాచర జగత్తు మొత్తం ఒకే ఒక సత్య వస్తువు చేత కదలాడబడుతున్నదండి, ఆ తెర మీద నడుస్తున్న ఒక నాటకం ఇదంతా కూడా. తెర వదిలేయటం ఏంటండి? తెర లేకపోతే బొమ్మే పడదు. అట్లా ఇది భక్తి అండి. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు ఉన్నావు. ఎందుకని? సినిమాలు మారచ్చు, తెర మారదబ్బా. రూపాలు మారచ్చు, వస్తువు మారదు. మట్టిదే, కుండ చేయొచ్చు, మూకుడు చేయొచ్చు, ముంత చేయొచ్చు, బాణ చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు, కానీ వీటన్నిటికీ కారణమైనటువంటి మట్టి మారదు. అట్లాగే
ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఏదైనా మీరు రమణ మహర్షి గారు అనండి, సాయిబాబా అని చెప్పండి. ఎందుకంటే మిగతా వాడు తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే ఒక దానికే పరిమితం అయ్యేది మొదటండి. నిజమైన భక్తి, పరాభక్తి ఏంటంటే సాయిబాబా రూపం దాటవలసిందే. అయితే మొట్టమొదటి రూపాన్ని పట్టుకొని ఉంటాం. భక్తిలో భయం ఉండదు. భయాన్ని అంతం చేసేది భక్తి కదా. మొదట కోరికతో ఉన్నప్పుడు భయం ఉంటుంది. అమ్మో నన్ను సాయిబాబా వదిలేస్తారేమో, సాయిబాబా చేయరేమో, నాకు ఆయన సహాయం చెబితే నేను ఏమైపోతాను, ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? అది భక్తి కొలమానం. ఆ స్టేజ్ లో ఉన్నానండి. ఆ స్టేజ్ అలా ఆలోచించిన రోజులు ఉన్నాయి నాకు. అది ఇప్పుడు ఇప్పుడు అది దాటేసుకోగలుగుతాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అంటే ఆ భయం అన్నది, అయ్యో మీరు అన్నది కరెక్టే. ఓహో, నేను ఇవాళ కనుక నేను గురువారం నాడు వెళ్ళకపోతే గుడికి, ఆయన నన్ను ఏమైనా చేస్తారేమో, లేకపోతే ఇవాళ పూజ చేయకపోతే నేను ఏమన్నా అనుకుంటారేమో, అంటే బాబా గారి నుంచి కాదు, ఏ దేవుడి సంగతి అయినా సంగతి, వణికిపోతాం. ఎవరి గురించైనా ఇది ఆ లోపల ఒక భయం లాంటిది ఉండేది. ఇప్పుడు క్లియర్ అయింది. ఎందుకంటే ఆయన ఆయన కన్నా కూడా పరమాత్మ, ఆ సత్య వస్తువు, అత్యంత దయచేత మాత్రమే ఈ సృష్టి కదలాడుతున్నది. ఈ సృష్టికి మూలం ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ. ఆయన ఆమె చెప్పడానికి వీల్లేదు. శాస్త్రం చెప్పినది మొగ కాదు, ఆడ కాదు, నపుంసక కాదు. వై? బికాస్ ఇట్ ఈస్ ది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంతేనా? పంచేంద్రియాలు బాబా గారికి సమర్పించడం గురించి చెప్పండి. అదేనండి, మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వస్తున్నా. మనంగా చెయ్యలేము. న్యాచురల్గా వెన్ యూ స్టార్ట్ సీయింగ్ ద ట్రూత్, ఆయనకి మనకున్న నిజమైన సంబంధం తెలియాలండి. ఇది తెలిస్తే మొత్తం అన్నీ వస్తాయి. సాయిబాబాకి నాకు ఉన్న సంబంధం అదే శాశ్వత బంధం. ఇప్పుడు నేనని చెప్పే నేను కొన్నాళ్ళ తర్వాత ఉండదు. అది మాత్రం పోదు. అది పరమ శాశ్వతం. అదే అసలైనటువంటిది. ఎవడైనా ఆ విషయం తెలిస్తే అసలైన దాన్ని వదిలేసి కొసరైన వాటిని పట్టుకుంటామండి. మనం ఎంత పట్టుకున్నా ఉండలేని బద్దాలు పట్టుకొని ఏడుస్తుంటాం మనం. ఇది చాలా దురదృష్టం. నేను పట్టుకుంటుంటే పారిపోయే బంధాలు వెనకాల మనం పరిగెడుతుంటాం. కానీ నేను తోసి బారేసినా సరే నేనేమన్నండి తోయటానికి. నిజమైన బంధం, శాశ్వతమైన బంధం, ఆది మధ్యాంతరహితమైనటువంటి అది నిజమైన బంధం. అది తెంపలేని బంధం. తల్లైనా ఈ జన్మకే ఈ తల్లి, గత జన్మలో, రాబోయే జన్మ అంటూ ఉంటే ఆ జన్మల్లో తల్లి కన్నా గొప్పది ఆ పరతత్వం, ఆ సత్య వస్తువు. కాబట్టే మహనీయులంతా కూడా ఈ అశాశ్వతమైన దాన్ని పక్కన పెట్టి శాశ్వతమైన దాంతో తాదాప్యం చెంది ఉన్నారు. అంతే. వారికి అది ఎంత శాశ్వతమో వారు అంతే శాశ్వతం. అంతే. వారుగా ప్రత్యేకంగా ఎక్కడున్నారు చెప్పండి? సాయిబాబా ప్రత్యేకంగా ఉంటే మరి 1854లోనో ఆ ప్రాంతంలో వచ్చారు. దాని ముందు 1918 తర్వాత కృష్ణ పరమాత్మ కూడా నేను సృష్టి ఆది నందు ఆ సూర్యుడికి చెప్పానంటే అప్పుడు కృష్ణుడు కొన్నాడు. మరి ఆ పింఛము గోపికలు ఎంత లేదుగా. ఇదంతా నాటక్. వాస్తవం పరతత్వమే వాస్తవం. అదే మన నిజమైన బంధం. జన్మించినా, బ్రతుకుతున్నా, రేపు మాయమైనా అదే. ఈ మూడు నాటక్ కాదా? ఇట్ ఈస్ సో సైన్స్, ఇట్ ఈస్ సో ఫ్యాక్ట్, యూ కెన్ సీ ఇట్, రైట్? దీనికి ఏం పుస్తకం చదవాలి? దీనికి ఏం సాధన చేయాలి? నా ఆత్రాన్ని, నా తాపత్రయాన్ని, నా ఈ బాధని పక్కన పెట్టి కనుక చూస్తే నీకే అర్థమవుతుంది, సత్యం మీకే గోచరిస్తుంది అని చెప్పింది పరమాత్మ అంతా కూడా. ఎవరెవరు దర్శించారో వాళ్ళంతా కూడా చెప్పిన విషయం ఒకటే, సత్యం అనేది నీవు చూడవలసిందే. నీకు డైరెక్ట్ పర్సెప్షన్, అది ఇండైరెక్ట్ కాదు. అయితే మహాత్ములు ఏం చేస్తారంటే ఆ దృష్టి వైపు మనల్ని కొంచెం అట్లా తిప్పుతారు. మనకున్న సందేహాన్ని తీరుస్తారు. ఎప్పుడు పరిప్రశ్నతో. ఆ పరిప్రశ్నతో తీరిన మనస్సు ఈ సాయిబాబాని ఎలా ప్రేమించాలి, ఎలా చేరాలి, ఈ క్వశ్చన్లు వస్తాయా నిజంగా ఇది అర్థమైతే? దట్స్ ఎ పర్మనెంట్ రిలేషన్షిప్. ఈ సృష్టిలో ఏదైనా శాశ్వత బంధం ఏదైనా ఉంది అంటే దానికి మీరు సాయిబాబాని పేరు పెట్టండి, వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టండి, ఈశ్వరుడు అని పేరు పెట్టండి.
ఆ పరతత్వం ఏదైతే ఉందో దానికి ఇంకా డెఫినేషన్ చెప్పాలంటే ఉపనిషత్తుల నుంచి ప్రజ్ఞానం ఆ ప్రజ్ఞానం ఏదైతే ఉందో దానితో ఆఖరండి. ఏది? మాట ఆఖర్. ఏ మాట మాట్లాడడం లేదు అక్కడి నుంచి. అప్పుడు దక్షిణామూర్తి వస్తాడు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అప్పుడు మనకి పరిపూర్ణంగా సర్వము గోచరిస్తుంది. ఈ గోచరించకుండా అడ్డుపడేది ఏంటంటే మన తాపత్రయం, ప్రపంచంలో మన తాపత్రయం. ఈ మనస్సు దాని నుంచి వెనక్కి రావాలి సార్, ప్రయత్నపూర్వకం కాదు. అది కూడా దర్శనము చేతే వస్తుంది. అది మరొక రోజు దర్శించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరందరూ చాలా శ్రద్ధగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు. ఏది 9 అవుతున్నా సరే. సో ఐ థింక్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో దట్ ఈస్ గుడ్. ఎందుకంటే చాలామంది ఎప్పుడైపోతే పారిపోదాం అన్నట్టు ఏదో బలవంతాన్ని లాక్కి కూర్చోబెట్టిట్టు. ఇక్కడ ఎవరు బలవంతం లేదు, పాడలేదు. ఎవడు రాబోయే నాకు నేను ఐఎమ్ హ్యాపీ. అందుకని అసలు అదే ఓ తాపత్రయం. చెప్పాలనుకోవటం కూడా అదొక భయంకరమైన సంసారం అండి. సాయిబాబా కూడా వీళ్ళందరినీ ఉద్ధరించాలనే తాపత్రయం ఆయనకు ఉండదు. ఆయన కేవలం సాక్షిభూతం. మనమే చెప్తున్నాం కదా, సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం. 3 గుణాలు లేవు. మరి ఎవరు? సాక్షి. ఆ సాక్షే జ్ఞానానికి మూలం. ఆయనే కాదండి, మనం కూడా ఎంత తొందరగా సాక్షి స్థితిలోకి వస్తామో అప్పుడు చక్కగా మనం ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేస్తాం. నిజమైన జాయ్ అది, నిజమైన ఆనందం అది, నిజమైన అందం అది. బ్యూటీ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అసలు రియల్ బ్యూటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనం అనుకునే బ్యూటీ కాదు. కాబట్టి తర్వాత కొంతమంది మిత్రులు కూడా ఈ మధ్య కొన్ని మెసేజ్లు అవి వీళ్ళు ఎవరో ఏదో మాట్లాడుతున్నారు బాబా గురించి అది ఇది అనుకున్నా కూడా అది ఏం విలువ లేదండి. దానికి పక్కన పడేసాను. వాళ్ళు ఏం రాస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఒక ఉన్మాదుల్లాగా తయారయ్యారు. మెంటల్ హాస్పిటల్లో కూడా చేర్చుకోరు, ఆ స్థాయిలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకు వస్తుందో చెప్పంటారు? ఇది మతం అనేటువంటి ఒక పిచ్చి వల్ల వస్తుంది. మతం ఇంకా బాగా చెప్పమంటారా? నేను దేనికి అటాచ్ అయినా సరే ఈ పిచ్చి తప్పదు, గుర్తుపెట్టుకోండి. నేను దేనికి, డబ్బుకి అటాచ్ అయినా నాకు పిచ్చి వస్తుందండి. సౌఖ్యానికి అటాచ్ అయినా నాకు పిచ్చి వస్తుంది. భార్యకి అటాచ్ అయినా, బిడ్డలకి అటాచ్ అయినా, వాళ్ళు పోతే మనం పోతాం. అంటే పిచ్చి ఎవరికి పిచ్చి అంటే ఏదో కాదండి. అటాచ్మెంట్ ఒక స్థాయి దాటితే అటాచ్మెంట్ నెక్స్ట్ స్థాయి పిచ్చి. ఆ పిచ్చితో మాట్లాడే మాటకి లాజిక్ కానీ వాస్తవికత కానీ ఏమీ ఉండదు. కాబట్టి నేను వాళ్ళు పంపించినప్పుడు చూసా, నేను అదర్వైజ్ ఆల్సో నేను చూసా. కాకపోతే నేను అతని పేరేంటి, ఆ దాస్ అతను ఉన్నాడు కదా, అతను తెలుసు, బాగానే పరిచయం. అప్పుడప్పుడు మాట్లాడుతుంటా, అతను హిందూ ధర్మానికి చేస్తున్న సేవను ఆయన మెచ్చుకుంటుంటా. అయితే అతన్నే పిలిచి మాట్లాడదాం అనుకున్నా. మేబీ వీలైతే మాట్లాడతాను, లేకపోతే అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఒక దానికి అటాచ్ అయ్యానో దాంట్లో ప్రమాదం చెప్తాను చూడండి. ఏంటంటే అటాచ్ అయితే తప్పేంటి, నా ధర్మానికి నా మతానికి నేను అటాచ్ అయితే తప్పేంటి అంటారు. చాలా ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఒక దానికి అటాచ్ అయ్యావో అప్పుడు మిగతా వాటన్నిటిని ద్వేషిస్తావు మిత్రమా. ఈ సత్యాన్ని దర్శించలేకపోతున్నావు. నేను నా బిడ్డకి ఎక్కువ అటాచ్ అయితే నేను మిగతా వాళ్ళని ద్వేషిస్తా, పక్కకి నెట్టేస్తాను, దగ్గరికి తీలేను. అందరిని సమానంగా చూస్తాయి పిచ్చి మాటలు. అందరినీ సమానంగా చూసేటప్పుడు నీ బిడ్డను కూడా వాళ్ళతో సమానంగా చూడగలవు. కాబట్టి ఏ రకమైన అటాచ్మెంట్ అయినా సరే అత్యంత ప్రమాదకరం, మనిషిని పిచ్చివాణి చేస్తుంది. ఆ డబ్బు మీద అటాచ్మెంట్ మనిషిని పిచ్చివాణి చేసి ఈ ప్రపంచంలో తిప్పి పారేస్తున్నది. ఎంత డబ్బున్నా, ఎంత ధనం ఉన్నా, 4 తరాలు తినేదున్నా నేను ఇంకా పరిగెడుతున్నానంటే ఏంటి, అది పిచ్చి కదా. సారీ టు సే దిస్, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ది ఫ్యాక్ట్. కాబట్టి అది ఒక ఉన్మాదులు మాట్లాడే మాట తప్ప వాటికి ఏ రకమైన విలువ లేదు. ఏ సమయం సందర్భం వస్తే, సరైన వాళ్ళు వస్తే వాళ్ళతో ఖచ్చితంగా 5 నిమిషాల్లో నోరు మూయించవచ్చు. ఏ సందేహం లేదు దాంట్లో. నేను ఊరికే ఇక్కడ టీవీ ముందు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో చెప్పట్లేదండి. మీ అందరికి గుర్తే ఉంటుంది. ఓసారి పూరి పీఠాధిపతి ఒకసారి హైదరాబాద్ వచ్చాడు. అక్కడ ఎవరు లేరు. నేను, నా భార్య, మా కజిన్ వస్తే వాడికి ఇష్టం మేము లాక్కుపోయాం. అక్కడ అంతమందిలో కూడా ఆపి 5 నిమిషాలు ఇవ్వండి, మీరు ఎవరైనా సరే, పీఠాధిపతి అయినా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, సరి అయిన దృష్టితో లేకుండా ఒక ద్వేషభావంతో సాయిబాబా గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు. వాళ్ళ విద్య మొత్తం సర్వనాశనమైనట్టే. ఇంకేం విద్య అండి? ఈ రోజున మన జుట్టల్లా పెద్ద పెద్ద కాషాయం కట్టుకున్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? శివుడికి విష్ణువుకి భేదం చూస్తున్నారు. ఎందుకు? తగలైన విద్య. ఎందుకు దండకమండలాలు? దండకమండలం గుర్తెందుకో తెలుసా అండి? చాలా మంది అడిగారు, దండం ఎందుకంటే, దండం అంటే ఏం దండం? అది ఊరికే ఎక్కడ పడితే కర్ర పట్టుకొని పోవటం కాదు, కుక్కలు కొట్టడానికి. అట్లా కాదు. అది సత్యదండం. ఆదిశంకరాచార్యుల చేతిలో ఉన్నటువంటి దండం సత్యదండం.
అంటే సత్యము మాత్రమే ప్రభవించాలి వారి నుంచి. అది పోయిన రోజున దానికి కర్రముక్కకున్న విలువ కూడా ఉండదండి. ఇది కలియుగంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని దానికి ఏం లేదు. నిజంగా సమయం వస్తే సాయినాథుడే ఆదేశిస్తారు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక్కో సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది, ఈ బ్రతికి ఉండి మనం దాన్ని ఎలా ఉపేక్షిస్తున్నామని. మరి సాయిబాబా ఉన్నప్పుడు మాత్రం విమర్శించిన వాళ్ళు లేరా? రామచంద్రమూర్తిని విమర్శిస్తున్న వాళ్ళు లేరా? ఎవరిని విమర్శించట్లేదు. అది మతి చెలించిన వాళ్ళు చేస్తున్నటువంటి పని. కాబట్టి దాని గురించి పెద్దగా ఎవరు మనసు పెట్టుకోకండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే షిరిడీలో జనాలు తగ్గితే ఈ రాలిపోయే పూత బ్యాచ్ రాలిపోతే నిజమైన భక్తుడు పోయి ప్రశాంతంగా సాయిబాబాను దర్శనం చేసుకుని వస్తాడు. అది మంచిదే ఒక రకంగా. ఉంటే పోతాయి. వాళ్ళు ఉన్నది వల్ల సాయిబాబాకు వచ్చే ప్రయోజనం లేదు, పోయినందు వల్ల వచ్చే నష్టం అసలే లేదు. అర్థమైందండి? భక్తులు వచ్చారు పోయారు అనే దాన్ని బట్టి మహాత్ముడి యొక్క స్థితి ఎప్పుడు ఆధారపడి ఉండదు. సో ఎనీథింగ్ ఎల్స్? మా నరసింహరావు గారు వెళ్ళిపోయింటారు. ఇప్పుడు వీళ్ళు వదిలిపెట్టేట్లేదు. ఈ సమయం నాకెందుకు వాళ్ళ గోళాలు పడతారు. ఇంకేమైనా ఉందా అండి? ఏం సార్ మీరు చీకట్లోకి వెళ్ళిపోయారండి సార్ మీరు? మరి అదే ఇది సమాజంలోకి వెళ్ళారా? రావాలి, జ్యోతిలోకి రావాలి. కరెంట్ పోయింది పాపం. కరెంట్ కరెంట్ పోయింది పోయిందా? పాపం. వెలుగులోకి రావాలి. ఇంకా చీకట్లో ఉన్నా. కరెంట్ పోయిందండి ఇక్కడ. ఓకే ఓకే. చాలా అద్భుతం. చాలా బాబా దేవాలు అందరు ఇన్వాల్వ్ మనం అనుకున్నట్లాగా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు బాబా దేవ. ఆ ప్రశ్నలు ఆన్సర్ అందరికి కూడా మంచి, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నలో కూడా మంచి ఇది ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే నేను అడిగింది ఇందాక ఆవిడ కూడా నేను అడుగుదాం అనుకుని అడిగారు, దానికి కొంచెం ఎక్స్టెన్షన్ గా ఎక్కిరాల కృష్ణమాచారి గారు వాళ్ళ ధ్యానంలో కూడా మీరు ఇందాక చెప్పినట్లాగే మనసు దాని ఏదో మొత్తం బిగించేసి శ్వాస బంధనం చేసేసి అలా కాకుండా మనసు ఎటు వెళ్తుందో జస్ట్ అబ్జర్వ్ చేయండి. దాన్ని అలా ఫ్రీగా వదిలేయండి. ఫస్ట్ దాన్ని ఏదో బంధించేద్దాం అలా కాకుండా దాన్ని అలా వదిలేస్తే ఎక్కడికి వెళ్తుంటే అబ్జర్వ్ చేస్తే అది ఒక రోజుకి మనకే తెలుస్తుంది అది చెడు దారిలో వెళ్తుందా మంచి దారిలో వెళ్తుందా. అప్పుడు దెన్ మనం ఒక దాన్ని బట్టి మనం అసలు ఏది మంచి చెడో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్ల వాళ్ళ ధ్యానం ఇది ఉంటుంది సార్. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, దాని వెనకాల వెళ్ళిపోతాం, మనకి మిగిలే తలకాయ ఇప్పుడు లాస్ట్ ఎండ్ దగ్గరికి వచ్చి తలకాయ వచ్చి అక్కడ పడుకుంటాం. అసలు అసలు దాన్ని వెనక్కి తెచ్చుకోవడం ఎలాగా, దాన్ని ఎలాగ సక్రమైన మార్గంలో పెట్టండి. అంటే ఓకే వాళ్ళు చెప్పింది ఎప్పుడు మనం తప్పు పట్టక్కర్లేదు. అది ఇప్పుడు దానికోసమే చెప్పాను. వారు అడిగినప్పుడు దాన్ని చూడటం దేనికోసం అంటే మన దగ్గరికి వస్తుందని కాదు, మన దగ్గరికి రాదు. అది ఎందుకు చూస్తున్నాం? నేను ఇందాక ఆన్సర్ చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దాన్ని చూడటం వల్ల ఇది ఎటు పోతుందో వాస్తవంగా తెలుస్తుంది. కరెక్ట్. నాకు ఎందుకని అంటున్నా ఎటు పోతుందో మనకు తెలుసు, ప్రపంచం అయిపోతుంది, అందులో డౌట్ లేదు. కానీ మనం దాన్ని అబద్ధం చెప్తాం. లేదంటే నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం అండి అని చెప్తాం చూసారా, అది నిజం కాదు. ఆధ్యాత్మికమే నిజంగా ఇష్టమైతే అటు పోతుందని దుఃఖంతో, ఇటు రావట్లేదు బాధతో ఖచ్చితంగా ఆశ్రయిస్తాం. అర్థమైందా పాయింట్? దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమంటే అది వెనక్కేం రాదు, అది వెనక్కి రాదు. దాన్ని అట్లా వెనక్కి వచ్చే మార్గం వేరే, అది వేరే. ఇది ఫస్ట్ స్టెప్ నేను చెప్పింది. అంటే నాకు నిజంగా ఆధ్యాత్మికత మీద మనసుందా, లేకపోతే నలుగురిలో మంచివాడు అనిపించుకోవడం కోసం గొప్పవాడుగా ఉంటే మా అంతా స్పిరిచువల్ అండి, కాకపోతే మన ధర్మం మనకు ఉంది కదా, ప్రపంచం ఏ పిచ్చి మాటలు మాడుతున్నావా? అర్థమవుతుందా? లేదు రిటైర్మెంట్ అయిన తర్వాత అంతా భక్తి భావన అంటారా, అదో పెద్ద మోసం. ఏ అన్నమయ్య అనుకోవాలా, ఏ రామకృష్ణ పరమహంస అనుకోవాలా, ఏ రమణ మహర్షి అనుకోవాలా, నేను ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇటు వస్తానని. ఇంకా చాలా మంది చెప్తాను, నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయండి, తల్లిని చూడాల్సిన ధర్మం ఉందండి అంటాడు. పిచ్చివాడు, తల్లి నువ్వు చూస్తావురా? భగవంతుడు అందరిని చూసే తల్లినా? ఇది ఎవరు చెప్పాలో ప్రతి మాట చాలా జాగ్రత్తగా గమనించాలండి. తల్లి బాధపడి నాయనా నువ్వు నా దగ్గరికి రా నాయనా మన ఇంటికి పోదామని మొత్తుకొని ఏడిస్తే రమణ మహర్షి గారు చూస్తూ ఉన్నారు. అందరిని అట్ట చేయమని కాదు. అందుకనంటే నేను కూడా మమ్మ ఏడుస్తున్న చూస్తున్నాను, ఇదో దుర్మా అట్టడి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అది మనల్ని మనం మోసం చేసుకుంటాం, తప్పండి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు ఏది మాట్లాడాలో, అందుకోసమే ఈ మోసపూరితమైన మాటున దాగి ఉన్న మోసం బయటపడాలంటే స్టెప్ 1 ఏంటంటే నా మనసు ఎట్టిపోతుందో నేను చూసుకోవాలి. నిజం చెప్పమంటారా? అలా చూసుకోవడానికి ఎవరు ఇష్టపడరు.
అందుకు చెప్పాను నేను, ఇదే చేయలేను. మనస్సు వెనక్కి ఎట్లా వస్తుందో చెప్తా, అది సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇదే చేయలేకపోతే మనసు ఎట్లా వస్తుందో ఏమర్థం అవుతుందండి? చెప్పండి. మొట్టమొదట ఇది ఇది ఎప్పుడు వస్తుందో చెప్పంటారా? నేను నా వరకు నిజాయితీగా ఉన్నప్పుడు వస్తుందండి. నేను ఎదుటివాడి దగ్గర పేరు ప్రఖ్యాతుల కోసం, సమాజంలో మంచిగా ఉండటం కోసం ఇన్ని నాటకాలు ఆడుతున్న వ్యక్తి ఇది చూడలేడు, ఒప్పుకోలేడు. అందుకోసమే ఈ తప్పించుకునే మాటలు ఎక్కువ మాడతారు. నేను ఇట్లా చేయాలండి, ఇట్లా అనుకుంటున్నా అండి, నాకు రావాలనుంది, కానీ ఏం చేస్తాం, పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఏ భక్తుడు ఈ భాష మాట్లాడలేదు చూసుకోండి. అన్నమయ్య చెప్పాడు, తుకారాం చెప్పాడు ఈ మాట. అంటే దాని అర్థం ఏంటి? నేను ఆ కేటగిరీలో లేను, ఇది వాస్తవం. అప్పుడు ప్రశ్న ఏం రావాలి? మరి దీంట్లో లేదంటున్నారు కదా, దాంట్లో ఉందనుకుంటున్నారు కదా, నేను ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు రాలేకపోతున్నానే నిజాయితీ అయిన ప్రశ్న వేసుకున్నప్పుడు దెన్ యువర్ జర్నీ స్టార్ట్స్. అర్థమవుతుందా? ఎందుకు జర్నీ స్టార్ట్ కాదంటే, నన్ను నేనే మోసం చేసుకుంటున్నా, నిజాయితీ లేదు కదా అసలు. అర్థమేనా సార్? కరెక్ట్ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతారు, సార్ నేను ఇట్లా ఉండాలనుకుంటున్నా, అట్లా ఉండట్లేదు అన్నప్పుడు నేనేసే నెక్స్ట్ ప్రశ్న కూడా వేస్తా, నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? కరెక్ట్. అక్కడ ఆగిపోతుంది బండి. నేనేం ప్రయత్నం చేయాలి సార్ బాబా, ఇదే పిచ్చి మాటలు. నేను నా దగ్గర అసలు వినరు కూడా వినట్టు. అంటే ఏంటి, నేను తిన్న తర్వాత సాయిబాబా చేసి పెట్టాలంటున్నారా? ఎంత దుర్మార్గం! నీ ప్రయత్నం ఏంటి మిత్రమా? నువ్వేం చేసావు ఇప్పటి వరకు? నేనంటూ ప్రయత్నం చేయాలి కదండి. ప్రయత్నం చేస్తే కనుక వచ్చి సాయం చేస్తే, నేను ప్రయత్నం చేయను, కాళ్ళు బార దాపి నేను పడుకుంటాను శుభ్రంగా, నేను సాయిబాబాను గురువు అనుకుంటున్నాను, నువ్వు అనుకోవటం ఏంటారు? ఇది పదే నేను అనుకుంటే అయిపోతుందండి. ఇంకా పైగా నాకు అసలు గురువు దొరకట్లేదండి. గురువులు వచ్చి నేను నీ దగ్గర చెదురు కట్టుకుని నిలబడాలా? అసలు ఏం అహంకారం ఇది? నీ సాయిబాబా తప్ప అజ్జలవాడు ఎవడు పరికేరాలని వాడు. రామ రామ అవన్నీ నేను వినను. నా అదృష్టం నేను బయటికి పోను కాబట్టి నేను ఏమి వినను జనరల్గా. కాబట్టి నాకు సుఖంగా ఉంటుంది, నన్ను నేను వింటూ ఉంటా. ఇదే ఎవరిని అడగనండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక దృష్టి ఇచ్చిన తర్వాత, సాయిబాబా నీకు ఆ జ్ఞాన జ్యోతి వెలిగించిన తర్వాత, ఇదేంటి సాయిబాబా అంటే నీకు సుస్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. శాస్త్రములు కూడా బలాదూర్ దాని తర్వాతే. ఎందుకని చెప్పా కదా, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ ది థింగ్. అసలు ఇది అర్థం అవడం చాలా కష్టం. ఇలాంటివి పట్టుకోవాలండి. పట్టుకొని దీని గురించి ఎందుకన్నారు, దాని అర్థం ఏంటి అంటే ఒక్కొక్కటి నల్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అది మింగేయాలి, అరిగిపోవాలి, నాలో భాగం అయిపోవాలి. అది కదా సాధన. కేవలం వింటూ ఉంటే ఏం ప్రయోజనం అండి? కొన్నాళ్ళు తల కనిపిస్తుంది, నేను కొత్తది చెప్పట్లేదండి అంటాడు. కొత్తది ఏమిటి అసలు? కొత్తది ప్రమాదం, అనాది శుభం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉన్నది ఆది మధ్యాంతరహితమైనది, ఎప్పుడు ఉండేది అది పరమ పవిత్రం. ఏదేది కొత్తగా వస్తుందో అదంతా కూడా ప్రమాదంగా తెలుస్తున్నది. ఇంకా ఏం ప్రశ్నలు లేనట్టయితే నరసింహారావు గారు, వీ కెన్ కంటిన్యూ. సార్ చాలా సంతోషం సార్. అయితే నెక్స్ట్ వీక్ కొంచెం మీరు సాయంత్రానికి అక్కడి నుంచైనా మాట్లాడొచ్చు కదా సార్, నెల్లూరు నుంచైనా? ఈవినింగ్ ఉందా నెల్లూరులో? అది అంటే నెల్లూరులో మళ్ళీ ట్రైన్ ఎక్కదు. నాకు ట్రైన్ 7:30కే ఎందుకు ఉంది. ఓకే ఓకే సార్. అంటే మీకు సండే కుదురుతుంది, వేరే టైం అయినా పర్వాలేదు అంటే, అంటే సండే ఆ రోజు అంతా నేను అక్కడే కూర్చొని ఉంటా కదండి. అవునవును. మార్నింగ్ మార్నింగ్ అయితే కష్టమేనండి, మీరంతా అక్కడ ఉంటారు కాబట్టి. అక్కడ ఉంటాను, కష్టం అవుతుంది. రెండోది, ఇప్పుడు పోనీ అయిపోయిన తర్వాత అంటారా మీకు అంత శ్రద్ధ ఉంది, నాకు సంతోషమే. అప్పుడు ఏంటంటే ఆ రైల్లో అసలు గందరగోళంగా ఉంటుంది. రాదండి, కట్ అవుతుంటుంది. నా సలహా ఏంటంటే, నా సలహా కాదు అసలు, యాక్చువల్గా మీ నుంచి జరగాలి అది. ఏమంటే ఎన్ సరోజ్ గారిని అన్మ్యూట్ చేయరా ఒకసారి. మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి సత్సంగాలు నిజం చెప్పమంటారని చేసే చెప్తున్నా, కనీసం ఒక్కొక్కటి 5-10 సార్లు ఉన్నా కూడా అరగదు, ఎక్కదు, బ్లడ్లో కలవదు. నేను చేసేది ఇదేనండి. ఎప్పుడైనా సరే ఎందుకంటే జిడ్డు కృష్ణమూర్తి గారు వాళ్ళ టాక్స్ అసలు ఎవరికి, నేను బోల్డ్ మంది చెప్పా, ఎవరికి పొరపాటున అర్థమే కాదు, పిచ్చెక్కుతుంది. సరోజ్ గారు చెప్పండి అమ్మా. రాధాకృష్ణమాయ గురించి తెలుసుకోవాలంటే ఏ బుక్ చదవాలండి? రాధాకృష్ణమాయ గురించి తెలియాలంటే నిజం చెప్పిన తల్లి ఏమనుకోపోతే, మీరు గోపిక అయిపోవాలి. అంటే సాయి సచ్చరిత్రలో ఎక్కడ ఆమె గురించి చెప్పలేదు కదా? లేదమ్మా, అసలు ఆమె గురించి లేదు. ఎందుకంటే రాధాకృష్ణమాయ యొక్క భక్తి ఒక్క మాటలో చూస్తే మనకు తెలిసిపోతుంది. పరాభక్తికి రాధాకృష్ణమాయ పరాకాష్ట. ఒకసారి ఆలోచించండి, ఆమెకి తల్లిదండ్రులు వదిలేసింది,
వివాహం తొందరలోనే ముగిసిపోయింది రోజుల్లోనే. ఇక్కడ ఎవరున్నారండి ఆమెకి? షిరిడి ఆ ఊరా? ఆ ప్రాంతమా ఏంటి అసలు? కేవలం ఆ సాయిబాబాని చూడటంతో ఆ కృష్ణుని పెట్టుకొని తిరుగుతూ ఉన్నదంటే దట్ స్టేట్ నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ వెళ్ళలేదు. ఇది పరమ సత్యం చెప్తున్నా తల్లి. ఏ పుస్తకం రాసినా కూడా అది 1% కూడా పనికిరాదా? రాసిన వాళ్ళు ఎవరు? రాధాకృష్ణమాయని మీరు చూడాలంటే అంటే మరి ఆమె గురించి తెలియాలంటే మీ దర్శనమే చూపిస్తాం. రాధాకృష్ణమాయని ఆమె వింటమేంటి అసలు? రాధాకృష్ణమాయని మీరు చూస్తారు. ఓకే. రాధాకృష్ణమాయి మీ కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడు తెలుసునమ్మా? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న భక్తి ఉంది చూసారా? ఆ పరాభక్తి ఎప్పుడైతే మీకు ఆ ఇష్టమూర్తి మీద మొదలవుతుంది, ఆ ఇష్టమూర్తి మీద నుంచి కూడా ఆయనే ముందుకు లాగుతారు. సాయిబాబా కానివ్వండి, ఈశ్వరుడు కానీ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ వచ్చారు మనల్ని. నిజంగా మన భక్తి నిష్కల్మషమైంది, నిజమైంది అయితే సాయిబాబా ఒక తనదంతా ముందుకెళ్తారు. ఒక అడుగు ఆయనే ఇస్తారు. మనల్ని ఏమంటారు? మీకు ఒక్కటే గుర్తమ్మా, ఆ రూపం సహజ సిద్ధంగా ఎప్పుడైతే పక్కకి వెళ్తుందో దెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఆల్ దీస్ భక్తాస్. వాళ్ళ హృదయం, వాళ్ళ భాషణం, వాళ్ళ నడవడిక, వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజున, ఎలా ఉంటుంది రాధాకృష్ణమాయని మీరు దర్శించగలరు. అంతేగాని పుస్తకాలు ఏం చెప్పలేవు తల్లి. పుస్తకమే చెప్పాడైతే ఉపనిషత్తుల పుస్తకాలు ఎవరికొక్కడికి అర్థం కాదు. దాని మీద భాష చెప్పచ్చు. మనకు ఉదాహరణ కదా దాసగుణ మహారాజు బ్రహ్మాండంగా దాని మీద భాష్యమే రాసి పారేశాడు. కానీ అసలు మూలమే అర్థం కాలేదు దాసగుణ మహారాజుకి. అంటే దాని అర్థం ఏంటి? పుస్తకాలు రాసిన వాళ్ళకి విషయం తెలుస్తుందని గ్యారంటీ లేదు. ఎక్కువ శాతం తెలియదమ్మా. ఎందుకంటే ఏ రకమైనటువంటి అహంకారం, పాండిత్య అహంకారం ఉన్నా, ఏ రకమైన స్పెషలైజేషన్ ఉన్నా వాళ్ళు ఆత్మజ్ఞానానికి లాభం లేదు. ఒక్క పరాభక్తి తల్లి. బాబా అనుగ్రహంతో మీరు అంత శ్రద్ధతో ఉన్నారు కాబట్టి మీకు త్వరలో అది రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ దృష్టి వస్తే తల్లి, రాధాకృష్ణమాయి హృదయం ఆమె ఎంతలా మురిసిపోయిందో బాబాను చూసి, ఆమె ఎలా జీవించిందో, ఇంత భయం, ఆమెకే అనుకూల పరిస్థితులు లేవమ్మా అక్కడ. ఉపాసనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి రాధాకృష్ణమాయికి. పాప ఉపాసని లాస్ట్ టైంలో ఆయనకు మానసిక స్థితి అంటే ఆయన ఉద్దేశం వేరే ఉండటం వల్ల వెళ్ళిపోయారు. రాధాకృష్ణమాయికి అది లేకపోవటంలో అక్కడే ఉండి సాధించిందా. మీకు ఈ తేడా తెలుస్తుంది, గమనించుకోండి. ఇదే పుస్తకంలో రాస్తాడు. చెప్పడానికి కూడా ఒక రకంగా బాగుండదు. అంటే ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ చేయటం కాదు. రాధాకృష్ణమాయిని మాట్లాడే నాదులు లేడమ్మా ఒక రోజున. అందుచేతనే సాయిబాబా ఎదురుకుండా రావద్దన్నారు. మీరు దూరంగా పెడితేనే ఇంత ఈర్ష్యతో చచ్చిపోతున్నారు అందరూ. వేరే కారణం ఏం లేదమ్మా. రాధాకృష్ణమాయి స్థితి సాయిబాబాకి ఎప్పుడో ఎరుక. ఆ తల్లి ఎదురుకుండా వస్తే ఆ భక్తి భావం చూస్తే మిగతా వాళ్ళని కొట్టి చంపేస్తారు. అంత ఈర్ష్యాద్వేషపరులు. మానవులే, సామాన్యులుగా సాయిబాబా దగ్గర మాత్రాన ఏం గొప్పవాళ్ళేం కాదు. సాయిబాబా ముందు నడుస్తుంటే వెనకాల సాటేను వీళ్ళు సాటేను కొట్టారు కదా వీళ్ళు. అంతేం లేదమ్మా అక్కడ, అట్లా ఏం లేదు. కాబట్టి ఏ స్థితిలో అయినా సరే ఆమెకి యోగ శక్తి ఉండటం వల్ల ఆమె ఒంటరిగా వదిలేశారు. ఒక స్టేజ్లో మాట్లాడిన నాదులు లేడు అంత. కానీ తనకి తెలుసు, తనతో తాను ఉండటం ఎలాగో తెలిసిన స్థితి ఉంది కాబట్టి సాయిబాబా నా దగ్గర రావద్దు, ఇక్కడ రావద్దని చెప్పారు. ఎందుకంటే మనిషి అంటేనే ఈర్ష్యాద్వేషం. ఏ స్థితికైనా తీసుకెళ్తాడు. ఆమెకున్నటువంటి అవకాశం పోగొట్టుకోవడానికి దాన్ని కోల్పోతున్నామని చెప్పి సాయిబాబా నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు అక్కడే ఉండమని చెప్పారు. ఎందుకంటే నా దగ్గర రావు, నా హృదయంలో నువ్వు ఉన్నావు, నీ హృదయంలో నేను ఉన్నాను. ఇద్దరికి దగ్గర రావడం దూరం పోవటం ఉంది. అది పరాభక్తి తల్లి. గోపికల భక్తి అవభక్తి సేమ్. ఏమైనా ఉపయోగం ఉందమ్మా? ఏదో దాటేసానా? ఏదైనా ఉపయోగం ఉందో చెప్పింది, ఏమైనా దాటేశానా? ఉపయోగం ఉంది సార్. ఎందుకంటే దానికి ఏదైనా పుస్తక రూపంలో ఉందేమో ఆమె గురించి తెలుసు. లేదమ్మా, లేదు. వీళ్ళు కొంతవరకు చూసిన దాన్ని పుస్తక రూపంలో పెట్టడమే తప్ప లేదు. నోబడి హాస్ రిటన్ ఇట్. ఇంకోటి వాళ్ళ చరిత్ర రాయలేరమ్మా. ఎట్లా రాస్తారు? ఆ స్థాయి తెలిస్తే కదా వీళ్ళు రాసేది. ఆ రాసిన స్థాయి అనుభవైకమే. నేను పుస్తకంలో ఎట్లా రాస్తారు అసలు? చాలా కష్టం, చాలా కష్టం. అందుకోసం మనకు ఒక అవకాశం ఏంటంటే దర్శనం. ఇప్పుడు కూడా మనం ఆ స్థితికి వెళ్తే సాయిబాబా ఉన్న రోజులు, వారు భౌతిక దేహంతో ఉన్న పరిస్థితి, అక్కడికి వచ్చిన భక్తులు సర్వము మనకు గోచరం అవుతుంది. తీసుకెళ్తున్నా మనసుకంత శక్తి ఉందమ్మా. మనసు ఎప్పుడైతే
నా స్వార్థం వీడుతుందో అప్పుడు శుద్ధ మనసు అవుతుంది. ఆ శుద్ధ మనసుకే ఆత్మ అని పేరు కూడా చెప్తారు. ఎందుకంటే మనసు లోపల అణిగిపోతుంది, ఆత్మలో ఉన్నదంతా దాంట్లోనే కదా. చక్కగా దర్శనం అవుతుంది అవన్నీ కూడా. మంచిది తల్లి, సంతోషం. రైట్ సార్, నరసింహరావు గారు. సార్ కృతజ్ఞతలు సార్. బాబా దేవల్ల ఈ ఆదివారం కూడా మంచిగా టైం తెలియకుండా మోర్ దాన్ 1.5 hour 2 hours అయిపోతున్నట్టుంది దగ్గర దగ్గర. ప్రపంచాన్ని మర్చిపోయాం. చీకట్లో ఉన్న వెలుతురిని సందర్శనం జరుగుతుంది ఇక్కడ. బాహ్యం చీకటి ఉంది, అంతరం వెళ్తుంది చెప్పండి. చాలా బాగుంది, సంతోషం. సాయిరామ్ అండి. నిజంగా అందరికి కూడా మీరందరూ కూడా ఎంత మహానుభావులండి. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్లాగా ఇంతసేపు కూర్చున్నారు, వింటున్నారంటే ఆ జిజ్ఞాస. మనకు కావాల్సింది కూడా జిజ్ఞాస పరులండి. ఇది ఈ అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ పెట్టింది కూడా మీలాంటి మహానుభావులు అందరూ వింటుంటే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ యొక్క సత్సంగంలో పాల్గొని కొంచెం మేము కూడా ఆనందపడతాం, అలాగే మేము కూడా కొంచెం మెరుగుపడతాం ఉద్దేశం అండి. కాబట్టి అందరం కలిసి కూర్చొని ఇలాగ ఏకత్వం అయిపోతే ఇంకెవరు లేరు, ఒక్కటి కిందే ఉన్నాం మనం విడివిడిగా కనిపిస్తున్నా అంతా ఒకటి కింద అయిపోయి హాయిగా వింటున్నాం, హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం అండి. ఈ ఆనందం పర్మనెంట్ అవ్వాలి. అది మనకి బాబా మంచి జ్ఞాన బోధ చేసి మనందరినీ కూడా ధరింపజేస్తాడు తప్పకుండా. నిజంగా సత్య దర్శనం మనకి జరిగేట్లా తప్పకుండా చేస్తాడు. సాయిరామ్ అండి, అందరికి సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై.